పౌలు గారు కూడా అభిషేకించమని, పరిశుద్ధాత్మ నింపమని ఆయన పంపించారు. ఇప్పుడు దేవుని మీద 3 విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఈ 3 విషయాలు మనం ముందుగా చూసుకోవాలి. దేవుని శక్తి చేత మనము నడవబడాలి. ఆ శక్తిని పునరుద్ధరించుకోవడానికి వాక్యపు శక్తి, ప్రార్థనా శక్తి మన జీవితంలో ఎప్పుడు కూడా నిత్యము నిరంతరము కూడా ప్రభావితంగా ఉండాలి. మన బాడీలో అన్నం తినకపోతే అన్నం తినాలి, లేకపోతే నీళ్ళు తాగాలి, నిద్ర కావాలి. అన్నము డిఫరెంట్, నీళ్ళు డిఫరెంట్, కానీ పడుకోవటం కూడా డిఫరెంట్. ఈ మూడిట్లో మనిషికి ఏ తేడా వచ్చినా మనిషి అనారోగ్యం బలైపోతాడు. తిండి లేకపోయినా అనారోగ్యం బలవుతాడు. నీరు తాగకపోతే మొత్తం అంతా కూడా బాడీలో ఉన్న అన్నీ కూడా చాలా కొట్టేస్తాయి, కిడ్నీలు కొట్టేస్తాయి. మూడోది, ఈ 2 బాగా తీసుకుని మనిషికి నిద్ర లేకపోయినా మనిషి ఎందుకు పనిచేయడు. ఈ 3 చాలా డిఫరెంట్గా ఉన్నాయి. తిండి డిఫరెంట్గా ఉంది, త్రాగడం డిఫరెంట్గా ఉంది, పడుకోవడం డిఫరెంట్గా ఉంది. ఈ 3 కలిగినప్పుడు మాత్రమే మనిషి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మన జీవితంలో ప్రార్థన అనేది డిఫరెంట్, వాక్య ధ్యానం డిఫరెంట్, శక్తి మీద ఆధారపడటం డిఫరెంట్. అసలు ప్రార్థనకి వాక్య ధ్యానానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈ వాక్య ధ్యానానికి, ప్రార్థనకి, అభిషేకం మీద ఆధారపడటానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అందుకని 3 వ్యత్యాసాలుగా ఉన్నాయి, కానీ 3 కలిస్తే మహాశక్తిలా ఉంది. అలాగే మన జీవితంలో ఈ భోజనం అవనివ్వండి, లేకపోతే నీరు అవనివ్వండి, నిద్ర అవనివ్వండి, ఈ 3 కావాలి మనిషికి. ఈ 3 కనుక వ్యత్యాసంగా ఉన్నాయి. ఈ 3 ఏకమవ్వకపోతే ఆ మనిషి ఎందుకు పనిచేయడు, బలహీనమైపోతాడు. అందుకనే మన జీవితంలో దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి, లేకపోతే దేనికి తక్కువ ఇవ్వాలి, లేకపోతే దేని మీద ఎక్కువ ఆధారపడడం లేదు. కానీ ఈ 3 విషయాల్లో కూడా మనం ఖచ్చితంగా ప్రాముఖ్యంగా మనం ముందుకు నడవాలి. ఎట్టి బస్సులో తేడా లేదు. అందుకనే యేసుక్రీస్తు యొక్క, లేకపోతే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నతలో, దేవుని యొక్క ఆలోచన విధానంలో మనం వెళ్తే కనుక మొట్టమొదటిగా మనం ప్రార్థన గురించి ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, ఆయన పరిచర్య మొదలుపెట్టిన కాడి నుంచి పరిచర్య ముగించేదాకా 3.5 సంవత్సరాలు ఏకదాటిగా ఆయన పరిచర్యలో ప్రార్థనకి చాలా ప్రాముఖ్యత యేసుక్రీస్తు వారు ఇచ్చారు. అదే సమయంలో ప్రార్థనకి ప్రాముఖ్యత గురించి ఆయనకి అనేక మార్లు సెలవిచ్చాడు. ఆయన ప్రార్థన గురించి చాలాసార్లు చెప్పాడైనా, ప్రార్థన చేయమని చెప్పాడైనా, ప్రార్థనలో ఒక ప్రాముఖ్యత చెప్పాడైనా. దాని తర్వాత వచ్చినటువంటి శిష్యులు కూడా ప్రార్థనలో గడిపారు. తర్వాత పౌలు గడిపారు, స్టిఫెన్ గడిపారు, ఫిలిప్పులు గడిపారు. వీళ్ళందరూ కూడా చాలా విస్తారమైనటువంటి ప్రార్థన ద్వారా విస్తారమైనటువంటి పని చేశారు. ఈ రోజున మనం విస్తారమైనటువంటి పనిలో మనం ముందుకు వెళ్ళాలంటే, విస్తారమైనటువంటి పంట మనం కోయాలన్నా, విస్తారమైనటువంటి దేవుని యొక్క కార్యాలు మనం చూడాలన్నా, విస్తారమైనటువంటి దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం వారి జీవితాల్లో దిగి రావాలన్నా, మనము సేవకులుగా నిలబడే మన జీవితంలో, ప్రజల ఎదురుగుండా నిలబడే జీవితంలో, మన జీవితంలో విస్తారమైన ప్రార్థన ఎంత ఉన్నదన్నది ప్రాముఖ్యం. ట్యాంకులో ఫుల్గా నీళ్ళుంటేనే 10 మందిని కేకేసి పట్టించుకో, తోడుకెళ్ళని అంటాం. ట్యాంకులో నీళ్ళు లేకోకుండా 10 మందిని తీసుకొచ్చి బకెట్లు పట్టుకెళ్ళమని ఎలా చెప్పగలుగుతాం మనం? ట్యాంకు ఫుల్ అయితేనే 10 మందికి మనం వచ్చగలుగుతాం. బిందులో నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే 10 మందికి నీకు కావాలా, నీకు కావాలా, నీకు కావాలా, నీకు కావాలని ఇస్తాం. బిందులో నీళ్ళు లేకోకుండా కనీసం ఒకటి దాహతి తీర్చలేము. మనము దాహతి మనం కూడా తీర్చుకోలేము. అందుకని ఒక నిమిషం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. విస్తారమైనటువంటి ప్రార్థనా జీవితం, అధికమైన ప్రార్థనా జీవితం, అత్యాసక్తి ప్రార్థనా జీవితం. నువ్వు ఎంతగా ప్రార్థనా జీవితంలో మనం నిలబడగలుగుతుంటే, మన ప్రార్థనా జీవితానికి ఎంత ప్రాముఖ్యత ఉంటే, మన ప్రార్థనా జీవితంలో ఎంతగా మనం పట్టుదల కలిగి ఉంటే, లేకపోతే ప్రార్థనలో ఎంత పట్టు మనం కలిగి ఉంటే, మెయిన్ ప్రార్థనలో మనకు ఒక పట్టు కావాలి. ఏ పనికైనా సరే పట్టు కావాలి. పరిచర్యకి పట్టు అయినా ఉందంటే ఫస్ట్ మొదలైన పట్టు ఇంకొకటి ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థన అనే పట్టు మనకు దొరకగలిగితే ఖచ్చితంగా సాతాను యొక్క కుయుక్తులు ఎక్కడానికి దేవుడు మనకు సాయం చేస్తాడు, లేకపోతే మనకు చేయలేం.
ఒక సబ్జెక్ట్ మీద ఒకడు పట్టుబట్టాడంటే ఫుల్గా వెళ్ళిపోతాడు. అలాగే పట్టుదల గల ప్రార్థన అన్నాడు దేవుడు, ఆసక్తి ప్రార్థన అన్నాడు. ఈ ప్రార్థనలో ఉన్న ఒక పట్టును కనుక మనం పట్టుకోగలిగితే మనం పరిచర్లు పైకి వెళ్ళటానికి దేవుడు సాయం చేస్తాడు. ఫస్ట్ ప్రార్థనలో మనకు పట్టు కావాలి. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. మరి అది కరెంట్ వచ్చిందా? కరెంటేనా? స్తోత్రం చెప్తాం గట్టిగా. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 11:27 ఒకసారి చదువుదాం. ఏప్రిల్ రాసిన పత్రిక 11:27 ఒకసారి తీద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 11:27. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాటిని చూచినట్లు. స్తోత్రం చెప్దాం గట్టిగా. దేవునితో ప్రార్థనా సహవాసము లేకపోతే దేవునితోటి అన్యోన్యమైన సహవాసము దేవుడితో గడపడం వల్ల విశ్వాసములో అభివృద్ధి చెందడమే కాకుండా అదృశ్యమైనటువంటి దేవుని యొక్క శక్తిని, సామర్థ్యాన్ని మనం తెలుసుకోవడానికి సహాయంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రార్థించగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వారి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అనేక మంది ప్రార్థించగా దేవుడు చేయు కార్యాలు లేకపోతే దేవుడు చేయు అద్భుతాలు, ఆయన అసాధారణమైనటువంటి బలము లేకపోతే ఆయన అసాధారణమైనటువంటి శక్తిని అనేక మంది చూసినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు నిజంగా నేను చాలా జాగ్రత్త మనం గమనించాలి. ఒక ప్రాంతానికో, ఒక పరిచర్యకో, ఒక ఊరికో, ఒక గ్రామానికో నువ్వు ఖచ్చితంగా వెళ్ళినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వెళ్ళే ముందు కనుక నువ్వు ప్రార్థనలో విస్తారంగా నువ్వు ఉండగలిగితే కనుక ఆ ప్రాంతకు సంబంధమైన అదృశ్యమైన శక్తులుగానే సమస్తాన్ని దేవుడు చూపించగలడు. పని ఈజీ అవుద్ది మనకి. ఫస్ట్ అదృశ్యమైనటువంటి ఆ దేవుని యొక్క కార్యాలు, అదృశ్యమైనటువంటి దురాత్మ శక్తులు, ప్రభావాలని మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనకు చూపిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఊరు మనం వెళ్తున్నాం అనుకోండి, ఆ ఊరు ఏంటి, ఎవరెవరు ఉంటారో ఏంటి అనేది మనం ఎలా కనుక్కుంటామో, ఒక ఊరు మనం వెళ్తున్నప్పుడు, ఒక ప్రాంతానికి మనం వెళ్తున్నప్పుడు ఆ ఊరిలో మనం వెళ్ళే క్రమంలో ఆ ఊరు గురించి ఏంటో, ఆ ఊరిని వెళ్ళమన్న దేవుడి దగ్గర, ఆ ఊరికి నేను పంపించే దేవుడి దగ్గర, ఆ ఊరిలో ఉన్న ప్రాముఖ్యత దగ్గర దేవుడిని అడగగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆ ఊరు గురించి నీకు మొత్తం చెబుతాడు. ఆయన ఆమేన్. ఆ స్థాయి మనకు రావాలి. ఆయన చెప్పాడు, నా సేవకునికి నేను చెప్పకుండా, నేను తెలియపరచకుండా, నేను బయలుపరచకుండా ఏమీ ఉంచను. మరి మనకు అంత ఆతృత ఉందా? దేవుడి దగ్గర మనం నిజంగా మనం కనుగొంటున్నామా? లార్డ్, ఐఎమ్ గోయింగ్ టు సమ్ ప్లేస్, ప్లీజ్ రివీల్ మీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ దేర్. నేను అక్కడ ఏం మాట్లాడాలి, నేను ఏం చేయాలి దేవా, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్న సాతాను ప్రభావం ఏంటి, నేను ఆ ప్రజలకు ఆశీర్వాదంగా ఎలాగ నేను చెప్పాలి ప్రభా, ఎలాగ వారి జీవితాలు మార్చాలి ప్రభా, నాకు మార్గం సరళం చేయండి ప్రభా అని మనము విస్తారంగా దేవుడి దగ్గర అడగగలిగితే దేవుడు ఎందుకు చెప్పడు? యేసుక్రీస్తు పరిచయం చూడండి ఒకసారి. అసలు ప్రార్థన లేకుండా ఫీల్డ్లోకి వెళ్ళాడు ఆయన? వెళ్ళలేదు. ప్రార్థన అనేది లేకుండా ఫీల్డ్లోకి వెళ్ళదు ఆయన. ప్రార్థనతో గడిపే ఫీల్డ్లోకి వెళ్ళాడు ఆయన. అందుకనే ప్రతి ఒక్క ప్రాంతంలో, ప్రతి ఒక్క విలేజ్లో సక్సెస్ అయ్యాడు ఆయన. ప్రార్థన ద్వారా సక్సెస్ అయ్యాడు ఆయన. అందుకనే మన జీవితంలో అదృశ్యమైన ఆ దేవుని యొక్క శక్తి, సామర్థ్యాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా మన జీవితంలో ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ అదృశ్యమైన శక్తి ద్వారా అదృశ్యమైనటువంటి దురాత్మ శక్తుల ప్రభావాల్ని చూడండి. 12 మంది శిష్యుల కన్నా ఆ దురాత్మ సమూహాల యొక్క రెవల్యూషన్ యేసు తర్వాత పౌలుకి మాత్రం వచ్చింది. ఆయనే చూడగలిగాడు, ఇంకెవరు చూడలేకపోయారు. కారణం ఏంటంటే యేసు తర్వాత అంత అత్యధికమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగిన వాడు పౌలు. యేసులాగా నల్లగొట్టుకుని అత్యాసక్తితో రాత్రుల్లో, దివారాత్రుల్లో మీ కొరకు, జనాల కొరకు, సంఘాల కొరకు కన్నీటి ప్రార్థన చేసిన అనుభవం ఎవరికి ఉందంటే పౌలుకు ఉంది. అందుకని యేసయ్యకున్న ప్రత్యక్షత,
పౌలుకి కలిగాడు. యేసయ్య చూసినట్టుగా పౌలు దురాత్మను చూడగలిగాడు. యేసయ్య చూసినట్టుగా ఆ మనుషుల యొక్క ప్రభావాల కొట్లను తెంపగలిగాడు. ఆయన ఆ యేసయ్య చూసినట్టుగా వెళ్ళిన ప్రతి చోట కూడా మహాదుర్గాల్ని కోల్చగలిగాడు. కారణం ఏంటంటే అపోస్తులైన పౌలు నిత్యము నిరంతరము దివారాత్రులు కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఉండే దురాత్మ శక్తుల ప్రభావాలను అన్నీ కూడా ఆయన కనుగొన్నాడు. కాబట్టి వారిని విడిపించగల సామర్థ్యము పౌలుకి రాగలిగింది. స్తోత్రం. హల్లెలూయా చెప్దాం గట్టిగా. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఇప్పుడు నువ్వు బొంబాయి వెళ్ళాలి. ఇప్పుడు బొంబాయిలో 1 రోజులు ఉండాలి అనుకుందాం. కాసేపు నీకు వెళ్ళవలసి వచ్చింది. ఫస్ట్ మన మైండ్లోకి ఏమవుతుందో చెప్పండి. బొంబాయి వెళ్ళాలి, ఫస్ట్ మన మైండ్లోకి వచ్చింది ఏంటి చెప్పండి. టికెట్ చేయించుకుంటాం, సిద్ధపడతాం. మన మైండ్లోకి ఏమవుతుందో చెప్పు చక్కగా. ఏమవుతుంది మన మైండ్లోకి? బొంబాయి వెళ్ళాలి నేను, ఏమవుతుంది? మోజేసా ఏమవుతుంది చెప్పండి. ఫస్ట్ ఏం కనుక్కుంటాం మనం? ఏం ఆలోచన వస్తుంది? డబ్బులు చూసుకోవాలి, టికెట్ కొనుక్కోవాలి. దానికన్నా ముందుగా నువ్వు బొంబాయి వెళ్ళి 1 రోజులు ఉండాలి. బొంబాయిలో నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మనం కనుక్కుంటాం. స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి కదా. ఖచ్చితంగా కనుక్కుంటాం మనం. పలానా ఊరు వెళ్తే పలానా ఊరు ఉన్నారా లేరా, అక్కడ ఉన్నారా లేరా అని కనుక్కుంటాం మనం. అలాగే దేవుని పరిచర్యలో, దేవుని సన్నిధిలో మనం ఎక్కడికన్నా వెళ్ళినా కానీ దేవుడు చెప్పినట్టుగా, పౌలుతో చెప్పినట్టుగా నువ్వేం భయపడద్దు, నా జనాంగాలు ఇక్కడ ఉన్నారు, నువ్వు ధైర్యంగా నిలబడని దేవుడు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఆ ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉంటే కనుక ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుంది, ఆలోచనకి తోడుగా ఉంటుంది, ఆయన బలము నీకు తోడుగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా చెప్దాం గట్టిగా. చూడండి, ద్వితీయోపదేశకాండము 33 అధ్యాయం 12వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండము 33:12 కూడా ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం 33:12 ఒకసారి చదువుదాం. యెహోవాకు ప్రియుడు. ద్వితీయోపదేశకాండం ఎంత? 33:12 నుంచి. బెన్యామీనును గూర్చి ఇట్లా నేను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. యేసేపును గూర్చి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా చెప్తాం గట్టిగా. హల్లెలూయా. మన పరిచర్య విధానంలో నిత్యము నిరంతరము అనునిత్యము కూడా దేవుణ్ణి మనం ఆశ్రయం చేసుకుని మనం నడవాలి. ఆమేన్. ఆమేన్. ఎవరిని ఆశ్రయం చేసుకుని నడవాలి మనం? దేవుణ్ణి. అందుకనే కీర్తనలో కూడా ఆయన రెక్కల చాటున అంటాడు, ఆయన హస్తాల కింద, బలమైన హస్తాల కింద దాగి ఉండాలి అంటాడు. ఆయన్ని మనం ఆశ్రయం చేసుకునే వారిగా మనం ఉండాలి. యెహోవాని ఎవరైతే ఆశ్రయం చేసుకుంటారో, యెహోవా సహాయం ఎవరైతే కోరుకుంటారో, దేవుని సహాయం ఎవరైతే కోరుకుని ముందుకు నడుస్తారో, ఆయన సహాయము నిత్యము వారికి వస్తుంది. ఆ సహాయం వలన సమస్తాన్ని జయించే వారిగా మనం నిలబడతాము. 100కి 100% దాంట్లో తేడలేదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుకనే దేవుని యొక్క సహాయము మనం కోరినప్పుడు దేవుడు మన సహాయాన్ని ఇచ్చేవాడు కానీ తిరస్కరించేవాడు కాదు. అంటే దాని అర్థం, ఈ లోకంలో దేవుని సహాయం కోరుకోకుండా మనం ఏం చేయగలమా? చేయలేం. దేవుని సహవాసం కోరుకోకుండా మనం ఏం చేయగలమా? చేయలేం. నేను అంటున్నాను, యేసుక్రీస్తు వారికి ఏం తక్కువ చెప్పండి? తండ్రి సహవాసం లేకుండా, లేదా తండ్రితోటి సహాయం లేకోకుండా, తండ్రి మీద ఆధారపడుకోకుండా, తండ్రి మీద ఆలోచన లేకోకుండా, తండ్రితో నడకోకుండా యేసయ్య అడుగు ముందుకు వేశారా? ఆయన ఖచ్చితంగా స్పష్టంగా చెప్పాడు. ఏంటో తెలుసా? ఆయన అనుమతి లేనిదే నేనేం చేయట్లే,
ఆయన అనుమతి లేని నేనేం మాట్లాడతలేదు అంటే దాని అర్థం ఒకసారి మనం గమనించుకుంటే యేసుక్రీస్తు వారు ప్రతిదీ కూడా ప్రార్థనాపూర్వకంగా తండ్రి సన్నిధిలో గడిపి ఆయన సహాయం కోరుకుని ఆయన శక్తి సామర్థ్యం మీద ఆధారపడి ఆయన చేయమన్న పని చేశాడు కాబట్టి ఆయనకి దేవుని తండ్రి సహాయము నిత్యము ఆయనకు అనుగ్రహించబడ్డాది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం వెళ్ళి చూడండి, ఒక్కొక్కసారి వెళ్ళి మనం నిరుత్సాహపడిపోతూ ఉంటాం. అబ్బా ఏంటి ఈరోజు ఏం జరగలేదు, అయ్యో అలా జరిగిందండి ఇలా జరిగింది అంటాం. కానీ నిజంగా మనం ఆయన సహాయాన్ని కోరామా? మనం కోరతాం. ఎప్పుడు కోరతాం? పులిపిట్టి ఎక్కి ముందు 10 నిమిషాలు ప్రార్థన చేసి ప్రభా మీరేం మాట్లాడండి, మీరు మాకు సహాయం దయచేయండి ప్రభా అని 10 నిమిషాలు మాట్లాడతాం. ఎప్పుడు చేస్తాం మనం? ప్రసంగానికి ముందు 10 నిమిషాల ముందు ప్రభా సహాయం దయచేయండి ఆయన మీరు మాట్లాడండి ప్రభా అన్నాం. అదేంటది? దేవుడితో మాట్లాడుకోకుండా దేవుని ప్రజలతో మనం వెళ్తాం ఏంటి అంటే నువ్వు గంట సేపు మాట్లాడి ప్రసంగానికి 10 నిమిషాలు కూడా ఉండదు. ప్రభా ఈ వాక్యము మాట్లాడండి, వారి హృదయాల్లో విత్తండి ప్రభా అని మాట్లాడతాం కదా. యేసుక్రీస్తు వారు అలా చేశారా? చేయలేదు కదా. ఎందుకు మనకు నిరుత్సాహం అవుతుంది? ఎందుకు కార్యం జరగట్లేదు? దేవుడితో మాట్లాడుకోకుండా దేవుడి ప్రజలతో మాట్లాడడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో ఆ ప్రజల జీవితంలో దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి అన్నట్టుగా ఉండదు. మీరు చాలాసార్లు గుర్తుంచుకోండి. మనం ఎందుకంటే ప్రసంగం చేయడానికి అడవాడు పడతాం, ప్రసంగం చేయడానికి చాలా ఇబ్బంది పడతాం, లేదా ప్రసంగం చేయడానికి ఆతృత కలుగుతాం. కానీ ఆ ప్రసంగము ప్రజల జీవితంలో ఇంపాక్ట్ అవడానికి ప్రభుతోటి ఎంతసేపు మనం గడిపానో దాన్ని దృష్టి ఉండట్లేదు మనకి. గంటసేపు ప్రసంగానికి 10 నిమిషాలు ప్రభుని అడుగుతామంటే ఎంత ఒక్కసారి ఆలోచించారు. యేసుప్రభు అలా చేశారా? చేయలేదు కదా. యేసుప్రభు అలా చేయలేదు కదా. చూడండి ఒకసారి లోకాసు వార్త ఒకసారి తీద్దాం. ఒకసారి లోకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి. చూడండి, ఆ దినము యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమన్నారంటే యేసుక్రీస్తు వారు ఆ దినములలో దేవుని ప్రార్థించడానికి రాత్రంతా, స్తోత్రం చెప్దాం, హల్లెలూయా, రాత్రంతా గడిపెను అని ఉంది. దేనికి స్తోత్రం చెప్దాం గట్టిగా. యేసుక్రీస్తు వారు రాత్రంతా ప్రార్థనలో గడిపాడంట. ఆయన రాత్రంతా నిద్ర లేకుండా, ఆమేన్, తెల్లారే వరకు పోనీ రాత్రంతా లెక్కేసుకుందాం. ఆయన 8 గంటలకు వెళ్ళాడు, 9 గంటలకు వెళ్ళాడు మనకు తెలియదు, కానీ 6 గంటలకు వెళ్ళాడు, ఎన్ని గంటలకు వెళ్ళాడు మనకు తెలియదు, కానీ పోనీ 10 గంటలకు లెక్కేసుకున్నా కానీ పొద్దున్న 5 గంటల దాకా అదొక 5 గంటలోనే ఇదొక 2 గంటలు, పోనీ ఇంచుమించుగా 7-8 గంటలు వేసుకుందాం పోనీ లెక్క. 7 గంటలు ఆయన ప్రార్థన చేసిన. మనం లెక్క వేసుకుందాం, సింపుల్గా వేసుకోవాలనుకుంటే 7 గంటలు వేసుకుందాం పోనీ. దేవుడు ఆయన రాత్రంతా ప్రార్థించాడు. రాత్రంతా ప్రార్థించి దేవుని సన్నిధిలో సముఖంలో దేవుడి దగ్గర కనిపెట్టి దేవుని యొక్క శక్తితో నింపబడి బయటకు వచ్చాడు. ఆయన 7 అవర్స్ 6 అవర్స్ చేసి ఉంటాడు. ఆయన ఇంకా ఎర్లీగా వెళ్ళారేదో మనకు తెలియదు. మొత్తానికి రాత్రి అంతా ఒక 7 గంటలు 8 గంటలు మనం వేసుకుందాం. వెళ్ళిన తర్వాత ఒకసారి మనం గమనించుకుంటే ఉదయం అయినప్పుడు ఉదయం ఆయన తన శిష్యులను పిలిచి, దానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రాత్రంతా ప్రార్థన గడిపి ఆయన శిష్యులను ఆకేశాడంట. పిలిచి 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులని పేరు పెట్టాడు. చూడండి ఇక్కడ చూడండి. ఎవరనగా ఆయన ఎవనికి పేతురు అను మారు పేరు పెట్టినో, స్తోత్రం చెప్తాం గట్టిగా, ఆ సీమోను. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించవలసింది, వారిని అపోస్తులుగా అపాయింట్ చేసిన వారిని ప్రత్యేకించడానికి ప్రభు ఎంతసేపు ప్రార్థనలో గడిపాడు. ఆయన ఆయనకి సర్వాధికారం ఉంది. ఆమేన్. సర్వోన్నతమైన దేవుడు. పేతురు రా అనొచ్చు, ఎల్రా యాకోబు రా అనొచ్చు, పౌలు అనొచ్చు. కానీ ఆయన అలా చేయట్లేదు కదా. ఆయన రాత్రంతా గడిపి ఉదయం వరకు గడిపి ఏర్పరచుకున్న వారిని అపోస్తులుగా అపాయింట్
చేయడానికి, వారిని అభిషేకించబడిన వారుగా దేవుడు పరిచయం ఉండడానికి రాత్రంతా ఎంత 12 మంది మీద ఆయన ప్రభావము, 12 మీద ఆయన శక్తి, 12 మీద ఆయన భారము, 12 మీద సువార్త భారము వేయటానికి ఆయన రాత్రంతా గడిపి ఆ ప్రభావంతో నింపితేనే కానీ అపోస్తలులకి అక్కడ తీసుకొచ్చి ఆయన మాట్లాడలేదు. ఈ లెక్కల్లో మనము ఎంత గడిపితే మనం దేవుడు పని చేయాలి. ఈరోజు మనం అనేకులకి ప్రార్థన చేస్తున్నాం, నెత్తమే చేయలేస్తున్నాం, అదే ఎత్తున్నాం, ఇదే ఎత్తున్నాం, లేకపోతే దురాత్మలతో ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు, అద్భుతాలు చేశారు, ఆశ్చర్యాలు చేశారు. ఆయన ఎంత ప్రార్థిస్తే ఆ ప్రార్థన చేశాడు ఆయన. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఉదయాన్నే ప్రార్థన అయిపోయిన వెంటనే వాళ్ళు పిలిచాడంటారండి. అందుకనే దేవుని సంగమా, పరిచర్యలోని విషయంలో ప్రార్థనకి ప్రాముఖ్యత ఇచ్చి పని మొదలెట్టాలా, ప్రార్థనకి ఎక్కువ సమయం ఇచ్చి పని మొదలు పెట్టాలా. ప్రార్థన కన్నా, ప్రార్థన లేకుండా పని సక్సెస్ అవ్వదు. ప్రార్థనకే ప్రాముఖ్యత ఇచ్చి నువ్వు పని కనుక మొదలు పెడితే కనుక ఖచ్చితంగా దేవుడి చిత్తము నీలో జరుగుతుంది. 100కి 100%. అది యేసయ్యను చూసి మనం నేర్చుకుందాం, ఇంకెవరు కూడా మనకు వద్దు. మిగ్లీ స్మిత్ ఆయన చరిత్ర మనకు తెలుసు కదా. ఆయన చచ్చిపోయిన తర్వాత గది చూస్తే ఆ గదిలో ఆయన ప్రార్థించిన దాంట్లో భూమి మీద చిల్లులు పడినట్టుగా, మోకాలు వేసినట్టుగా మనం చదువుతాం బుక్స్లో. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 17వ వచనంలో చూడండి ఆయన ఏమంటాడో చూడండి. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు, చూసారా, అపోస్తలులతోటి ఆయన ప్రార్థన చేశాడు. ఆయన అపోస్తలుల దగ్గరికి వచ్చాడు. ఆయన తర్వాత మైదానంలోకి దిగి వచ్చాడు. చూసారా, ఇఫ్ యు గో బిఫోర్ యువర్ ప్రీచింగ్, నువ్వు ప్రసంగం చేసే ముందు, బ్యాటిల్ ఫీల్డ్లోకి వెళ్ళే ముందు, నువ్వు సాతానుగాడితో యుద్ధం చేయడానికి దిగే ముందు, ప్రజలకి వాక్యం చెప్పడానికి వెళ్ళే ముందు, లేకపోతే ప్రజలకి ప్రార్థన చేయడానికి ముందు, యేసుక్రీస్తులాగా ఆయన మైదానంలోకి దిగాడు. అక్కడ జనాల మధ్యకి దిగాడు. ఆయన జనాల మధ్యకి దిగి వచ్చినప్పుడు ఆ ముందేముందో తెలుసా? సర్వోన్నతమైన దేవుని శక్తి సామర్థ్యాలతో నింపి ఆయన రాగలిగాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన మానేస్తే చాలా ఉత్తమం మీ జీవితాలకి. సాతానుగాడు తక్కువ ఏం కాదు. ఊరికినే మనం వెళ్ళిపోతే పని అవ్వదు, ఎన్నటికీ పని అవ్వదు. ఆయన అపోస్తలుల దగ్గర మాట్లాడి మైదానంలో దిగాడు. ప్రజలు కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. ఆ వేల మందికి తగ్గట్టు అభిషేకంతో నింపబడ్డాడు ఆయన. ఆ వేల మందికి తగ్గట్టుగా ఆయన జీవితాలు విడుదల పొందడానికి ప్రార్థనా శక్తితో నింపబడ్డాడు ఆయన. ఆ వేల మంది హృదయాలు కదిలించే విధంగా ఆయన ప్రార్థనా శక్తితో నింపబడ్డాడు. ఆ వేల మందికి సమాధానము, సంతోషాన్ని ఇచ్చి, ఆ వేల మందికి పట్టినటువంటి దురాత్మలు, లేకపోతే ఆ వేల మంది పట్టినటువంటి దెయ్యపు శక్తులు విడిపించడానికి కావలసిన సామర్థ్యం అంతా నింపుకుని మైదానంలో దిగాడు ఆయన బ్యాటిల్కి. ఒకసారి నీ ఆత్మీయ జీవితం ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎంత ప్రార్థన చేసి నువ్వు పరిచర్కి వెళ్తున్నావు? ఎంత ప్రార్థన చేసి నువ్వు బ్యాటిల్కి వెళ్తున్నావు? ఎంత ప్రార్థన చేసి నువ్వు ప్రసంగానికి వెళ్తున్నావు? యేసయ్య కన్నా గొప్పలమేం కాదు కదా మనం, పౌలు కన్నా గొప్పలమేం కాదు కదా మనం. అక్కడ ఆ ప్రార్థన బలమేంటో చూపిస్తుంది. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహము ఆయన బోధ వినుటకును తమ రోగములు కుదుర్చుకున్నటకును యూదయ దేశమంతటి యెరూషలేము నుండి తూర్పు సిదోను పట్టణ సముద్ర తీరము నుండి వచ్చి జన సమూహమును, చూసారా ఎంత హ్యూజ్ క్రౌడ్ అనమాట. ఒకే ఒక్క ఆయన. అందుకే ట్యాంక్ ఫుల్గా ఉంటే ఎంతమందికైనా దాహం తీర్చవచ్చు. మన ప్రార్థన ఎంత బాగుంటే ఎంతమందినైనా సాటిస్ఫాక్షన్ చేయొచ్చు. మన ప్రార్థన ఎంత బలంగా ఉంటే ఎంతమందినైనా విడిపించవచ్చు. మన ప్రార్థన బలంగా ఉంటే ఎంతమందినైనా జీవితాల్లో ఆయన సమాధాన సంతోషాన్ని ఇవ్వచ్చు. మనమే ఒక బకెట్ అట్టుకెళ్ళిపోయి 100 మందికి ఇద్దామంటే కుదరదు. నదులు, జీవజల నదులు నీలో ప్రవహింపాలి, నదులు ప్రవహించాలి. ఆ నదులు 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 ప్రవాహమై పక్క
పక్కనటువంటి కాలువలు, పెద్ద కాలువలు, పిలకాలువలు, పంట కాలువలు, బోధులు, ఇంకా మొత్తం అంతా కూడా పారాలి అంటే మొట్టమొదటిగా మనము నది వెరీ పెద్దది. ఆమేన్. నది ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. నది ఎప్పుడు కూడా ఎండదు, ఎప్పుడు కూడా అలా ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకని మన దేవుడు నదితో పోల్చాడు. జీవజల నదులు నీలో ప్రవహిస్తా. నదులు అన్నాడు ఆయన. నదులు హీలింగ్, డెలివరెన్స్, లవ్, ఆదరణ, బలము, శక్తి ఏదైనా ఉన్నాయో ప్రజలకు కావాల్సిందో ఆ నదులు మనలోంచి ప్రవాహం అవ్వాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. నీలోంచి ప్రవాహం అవ్వాలి. ఆమేన్. నదులు, జీవజల నదులు. ఆమేన్. 100 మంది వచ్చారంటే 100 మందికి ఒకే అవసరం ఉండదు. 100 మందికి స్వస్థత అక్కర్లేదు. 100 మందికి, కొంతమందికి స్వస్థత కావాలి, కొంతమందికి ఆదరణ కావాలి, కొంతమందికి ప్రేమ కావాలి, కొంతమందికి వారి ఇష్టాలు బట్టి వస్తారు, కొంతమంది బాధలు పోవాలి, కొంతమంది దుఃఖాలు పోవాలి, కొంతమంది ఆ శ్రమస్సులో వస్తారు, కొంతమంది చనిపోవాలని వస్తారు, కొంతమంది వస్తారు. ఈ నదులన్నీ నీలో ప్రవహించినప్పుడు ఆయా జీతాలు వారి జీవితంలో కార్యం చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. దైవజనాంగమా, ఎందుకు నీవు నిన్నుగా నీవుగా ఒక కాలువకో, ఒక పిలవ కాలువకో, ఒక పంట కాలువకో సరిపెట్టుకోవాలి. దేవుడు ఎక్స్పెక్టేషన్ ఏమో నువ్వు నది అంటున్నాడు. నేనేమో లేదు నేను పెదకాల్లా ఉంటాను, పిలకాలలో ఉంటాను, నేను పంటకాల్లా ఉంటాను, నేను బోధకాల్లాగా ఉంటాను, నాకు ఇది సరిపోద్ది, నాకు ఈ పంటకాలు సరిపోద్ది, నాకు ఇది సరిపోద్ది అంటే కుదరదు కదా. పంటకాలమే, పెద్ద కాలమే, నది కాలమే. ఈరోజు దేవుడు నన్ను కోరుకున్నది ఏంటి తెలుసా? నీలో జీవజల నదులు ప్రవహించబడాలి. అనేకులకి దాహతి తీర్చాలనే. అందుకనే గొప్ప గొప్ప కార్యాలు దేవుళ్ళో ఎదురు చూడండి. ఆమేన్. ఎందుకు నువ్వు తగ్గించుకోవాలి? ఎందుకు నేను పంటకాలంలో ఎందుకు అనుకోవాలి? నేను పిలకాలంలో ఎందుకు అనుకోవాలి? విస్తారమైన వర్షం కురిచినప్పుడు, ఆ విస్తారమైనటువంటి మేఘము కమ్మినప్పుడు, ఆ విస్తారమైన వర్షం వచ్చినప్పుడు నదులు ఎలా పొంగుతాయో, నదులు ఎలా ప్రవహిస్తాయో ఈ రోజున గుర్తుంచుకో. నీలో విస్తారమైన ప్రార్థన జీవితం కలిగి ఉంటే అభిషేకము పొంగి 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 ప్రవహిస్తూనే ఉంటుంది. ఆమేన్. విస్తారమైన మేఘము కుమ్మినప్పుడు విస్తారమైన పంట. ఆమేన్. తట్టుకోలేని చూసారా? విస్తారమైన వర్షం వచ్చినప్పుడు పొంగిపోతూ ఉంటాయి. ఈరోజు విస్తారమైన ప్రార్థన మహిమను కుమ్మరిస్తుంది. ఆమేన్. శక్తిని కుమ్మరిస్తుంది. ఆమేన్. మేఘము కొమ్ముకుంటుంది. ఆమేన్. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఆమేన్. హల్లెలూయా చెప్తాను గట్టిగా. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు? రోగములు కుదురుకొచ్చుటకు అక్కడ అందరూ వచ్చారంట. తర్వాత చూడండి, అపవిత్రాత్మల చేత బాధించబడుతున్న వారు వచ్చి స్వస్థత నొందిరి. ఎన్ని రకాల ఒక నైట్ ప్రార్థన, ఎన్ని వేల మందికి అద్భుతాలు జరిగినాయి చూడండి ఇక్కడ. ఆమేన్. ఒక నైట్ ప్రార్థన ఎన్ని వేల మందికి. చూడండి మనం చూడండి. ఈ మధ్యకాలంలో నేను మానేసిన ఆల్-నైట్ ప్రేయర్లు. అసలు ఏంటంటే కొన్ని సంవత్సరాలు అయింది ఆల్-నైట్ ప్రేయర్ మానేసి. నేను చూడండి, ఆల్-నైట్ ప్రేయర్ ఇప్పుడు కొత్తగా భాష్యం వచ్చేసింది. 12 గంటల వరకు ఆల్-నైట్ ప్రేయర్లు చేస్తున్నారు కొంతమంది. 12. ఈయనేమో తెల్లారిదాకా చేశాడు. ఎవరో యేసుప్రభు గారు తెల్లారిదాకా చేస్తే ఇప్పుడు మొత్తం చూడండి ఏంటంటే కంఫర్ట్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది ఉపవాస పడకలు ఆయన ఆఖరికి ఆయన కూడా థామస్ గారు కూడా తీసేశారు నైట్ ప్రేయర్ విజయవాడలో. ఆయన మానేసాడు. నిజంగా మనం తెల్లవారు ప్రార్థన చేసి ఆల్-నైట్ ప్రేయర్లు ఎక్కడ జరుగుతుందో చెప్పండి. పేరుకి మట్టుకు ఆల్-నైట్ అని ఎడుతున్నాం 12 గంటల దాకానే. ఈ 12 గంటలకు 2 సార్లు టీ అలా లేపాలి కూర్చోబెట్టి. రియాలిటీ లేదు. యేసుప్రభు గారికి టీ ఉందా? తెల్లారి దాకా ప్రార్థన చేసాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. నేను ఇవన్నీ కనిపెట్టే ఎందుకు వచ్చిన బాధరా బాబు అని చెప్పి ఇది ఏదో పనేలా లేదని చెప్పి మానేసాను నేను. ఇంకా చూడండి, ఒక ఆయన రాత్రంతా ప్రార్థన చేయటం వల్ల ఎన్ని వేల మందికి, యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు ప్రార్థన చేయటం వల్ల ఎన్ని లక్షల మందికి, అపోస్తలుడైన పౌలు ప్రార్థన
ద్వారా మొత్తం ఏషియన్ కంట్రీలో కొన్ని లక్షల మందికి ఆశీర్వాదమైనట్టుగా నీవు ఎందుకు, నేను ఎందుకు ఆశీర్వాదం అవ్వకూడదు? ఎందుకు అవ్వకూడదు? పౌల్లో లేనిదేంటి, మనలో లేనిదేంటి? ఆయన కూడా ఒకప్పుడు రెబెలేనే కదా, దేవుడు అంటే పడినవాడే కదా. మనం కూడా ఒకప్పుడు దేవుడు అంటే పడినవాళ్ళమే కదా. మరి ఆయనే దేవుడు అంతగా వాడుకున్నప్పుడు మనం దేవుడు ఎందుకు వాడుకోవట్లేదు? అపవిత్ర ఆత్మలు, అనేక రోగాలు, అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన ఆ ప్రార్థనా శక్తి కమ్మి వారి జీవితంలో అద్భుతం చేయడమే కాకుండా ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను కనుక జనసమూహం అంతయు ఆయనను ముట్టవలెనని యత్నము చేశాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పీపుల్ రికగ్నైజ్ వాట్ హీ హాస్ హావింగ్ ద ఎటర్నల్లీ పవర్. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావము, ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి, ఒక ప్రత్యేకమైనటువంటి సన్నిధి యేసులో ప్రజలందరూ కనుగొన్నారు కాబట్టి ఆ ప్రభావం వాళ్ళని వెళ్తుంది కాబట్టి మనిషే కనపడుతున్నాడు, కానీ అదృశ్యమైన శక్తి ఆయన నింపబడ్డాడు కాబట్టి, ఆ బలంతో ఆయన నింపబడ్డాడు కాబట్టి ప్రజలందరూ గుర్తుపెట్టేశారు. ఎందుకని ఖచ్చితంగా చెప్తాం, మనలో ఉన్నటువంటి ప్రభావము ప్రజలు గుర్తుపెట్టగలగాల, మనలో ఉంటున్న శక్తిని ప్రజలు గుర్తుపెట్టగలగాల, మనలో ఉంటున్న అభిషేకాన్ని ప్రజలు గుర్తుపెట్టగలగాల. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పౌల్లో ఉన్న ప్రభావాన్ని సాతానుగాడు కూడా కనిపెట్టాడు. సాతాను, ఈ పౌలు నీలో శక్తి ఉంది, నీలో ప్రార్థనా శక్తి ఉంది, నీలో అభిషేకం ఉంది, ఆ యేసేకు ఉన్నట్టు నీలో ఉంది. ఖచ్చితంగా చెప్పాడు సాతాను, పౌలు నీలో అభిషేకం ఉంది, నీలో ఒక ప్రత్యేకత ఉంది, నీలో ప్రభావం ఉంది. ఈరోజు యేసయ్యనంటండి ముట్టుకోవడానికి ప్రయత్నం చేశారంట, ప్రభావం అంతగా చూశారంట వారి జీవితంలో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన నిరుత్సాహానికి కారణం ఏంటో తెలుసా? మనం ఏదో చేస్తాం, ఏదో ఆశిస్తాం, ఏదో జరగదు. చెయ్యాలని ఆశ ఉంది, మనకి చెయ్యాలని ఆతృత ఉంది, మంట ఉంది, భారం ఉంది. నేను అందుకే చెప్తాను, దేవుడు ఏదో భారమో ఏదో ఆలోచనతోటి నీలో ఉన్నటువంటి ఏదో పట్టుతంతో దేవుడు నేను పిలిచాడు, అది మట్టికి ఖచ్చితం. పని లేకోకుండా దేవుడు ఎవరిని పనికి పిలవడం 100% అది. పని లేకుండా ఎవరిని పిలవడు. కానీ ఒక్కోడికి ఏ పనిలో, ఏ దాంట్లో, ఏ సామర్థ్యంలో దేవుడు పిలిచాడో ఆ పనంతటికి ముందు ఏం పెట్టాలంటే ఇప్పుడు మనం ప్రార్థనా జీవితానికి అంకితం చేసుకోవాలి. ఆమేన్. అప్పుడు ఆ పని అవుతుంది. ఆమేన్. కత్తి నూరోడిని పని అంటారు, కోత కూసినోడిని పని అంటారు, వాటరింగ్ పనివాడిని పని అంటారు, డ్రైవింగ్ చేసినోడిని పని అంటారు, సిమెంట్ కట్టినవాడిని పని అంటారు. కానీ ఆ పనులన్నీ వ్యత్యాసం. అలాగే మన యొక్క జీవితాలలో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి కోణం, ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన, ఒక ప్రత్యేకమైన నీలో ఉన్నటువంటి టాలెంట్, ఒక ప్రత్యేక నీలో ఉన్నటువంటి దాన్ని దేవుడు కనుగొనే నేను పనికి పిలిచాడు ఆయన. ఆమేన్. అయితే ఆ పదును పట్టాలి అంటే కనుక ఆ పదును చేయగలిసిన ప్రార్థన జీవితం ఒకటే. ఆమేన్. 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 చూసారా ఎంత అద్భుతమో, ఆయన ప్రభావం ఆయనలోంచి వెళ్ళను. ఆమేన్. ఆయన ముట్టవలని అనేకమంది యత్నించిరి. ఆమేన్. పీపుల్ హ్యాస్ టు రికగ్నైజ్ వాట్ యు ఆర్ హ్యావింగ్ ద రియాలిటీ ప్రేయర్ లైఫ్, లేకపోతే పర్సనల్లో నువ్వు ప్రార్థన చేయడం వల్ల నీలో ఉన్న అభిషేకము, నీలో ఉన్న ప్రత్యేకత ప్రజలు కనుగొనాలి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా కనుగొనాలి అది. ఆమేన్. ఆ స్పెషల్ నీలో ఉన్నటువంటి ప్రభావం కనుగొనాలి. ఆమేన్. నీలో ఉన్న శక్తి వారి ప్రజలు ఎరగాలి. అది ఎరగాలి అంటే, అది మెరుగుపరచబడాలంటే ఒకటే ప్లేస్, ప్రార్థన. ఆమేన్. ప్రార్థన తప్పించి రెండోది లేదండి. పద్మాసు దీపంలో ఆయన చేసిన ప్రార్థన అదృశ్యమైనటువంటి ఆయన దర్శనాన్ని చూడగలిగింది. రెవల్యూషన్, ఒక ప్రత్యక్షత ప్రభు ఇవ్వగలిగాడు. మిద్దె మీద ప్రార్థన చేస్తున్నటువంటి ఆ యొక్క పేతురికి అదృశ్యమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశమైనటువంటి ఆ యొక్క దర్శనాన్ని చూపించి ప్రజలందరి రక్షణ కోసం పౌలుకి తెలిసాడు.
ప్రార్థన ప్రభు యొక్క దర్శనాల్ని, ప్రార్థన ప్రభు యొక్క చిత్తాన్ని, ప్రార్థన ప్రభు యొక్క దాన్ని నీకు చేయడానికి సాయం చేస్తుంది. ప్రార్థనలోనే కదా అందరూ సరే యేసయ్య ప్రార్థన చేస్తారు కదా, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. యేసయ్య ప్రార్థన చేశారు. ఎంత ప్రార్థనా శక్తి లేకపోతే, ఎంత ప్రార్థన ప్రభావం ఎంత ఉండదు కాకపోతే, ప్రార్థనా శక్తి ఎంత బలమైందో. యేసయ్య ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన చెల్లిస్తే అన్ని వేల మందికి స్వస్థతలు ఇవ్వడమే కాకుండా, ఆహారం పెట్టడమే కాకోకుండా, నాకు ఇంకా ఇప్పటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి అసాధారణమైనటువంటి ఒక మాట నాకు గుర్తుకొస్తుంది. చచ్చిపోయి కుళ్ళిపోయినటువంటి లాజరు, చచ్చిపోయి కుళ్ళిపోయినటువంటి శవమైనటువంటి లాజరు దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చి భారంతో కన్నీటి ప్రార్థన చేసినప్పుడు కుళ్ళిపోయిన శవం వచ్చింది చూసారా. కుళ్ళిపోయినటువంటి లాజరు బయటకు వచ్చాడు చూసారా. అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉందని యేసయ్య చెప్పాడు అక్కడ. ప్రార్థన ద్వారా ఎటువంటిదైనా చేయగలవని దేవుడు ఎందుకు చెప్పాడు అక్కడ. మార్తా మరియలు అంటారు, నువ్వు ముందొస్తే మావాడు బతుకుతాయా, నువ్వు ముందొస్తే ఉండు కదా అంటే, ఆయన అన్నాడు, నేను ముందొచ్చినా నువ్వు వెనకాల వచ్చినా, ఎప్పుడు వచ్చినా, అది కుళ్ళిపోయినా, అది బలహీనమైనా, అది బలశక్తిమైనా, నేను ఒకటి నమ్ముతున్నాను, యేసయ్య ద్వారా మనం తెలుసుకోవాల్సింది, ప్రార్థించడం ద్వారా ఖచ్చితంగా అన్ని కార్యాలు జరుగుతాయి. ఆమేన్. కుళ్ళిపోయిన శవం మళ్ళీ మనిషికి రావటం ఏంటి? స్తోత్రం. హల్లెలూయా. కుళ్ళిపోయిన శవం మళ్ళా మనిషికి రావటం ఏంటి? ఏం చేశాడు ఆయన? కన్నీటి ప్రార్థన. ఆమేన్. కన్నీటి ప్రార్థన చేసినప్పుడు కంపు కొడుతున్నటువంటి కుళ్ళిపోయిన శవం సజీవుడిగా బయటకు వచ్చాడు. సజీవుడిగా బయటకు వచ్చాడు. ఈ రోజున మన ప్రార్థన అలాగా కుళ్ళు కొంపు కొట్టి బలహీనమైపోయి ఎందుకు పనికిరాని జీవోత్సవంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు అనేక మంది ఉన్నారు. జీవితం అంటే హోప్ లేక, జీవితం అంటే విరక్తి కలిగి చనిపోదామని అప్పుల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, రోగాల్లో సతమతలైపోయి అలా చీకటి మగ్గిపోయి కంపు కొడుతూ దుర్భరమైన బ్రతుకులు బ్రతుకుతున్న వారు, లాజర్ లాంటి వారు అనేక మంది ఉన్నప్పుడు, ఆ యేసయ్య చనిపోయినటువంటి ఆ లాజర్ని, కుళ్ళు కంపు కొడుతున్న లాజర్ని కన్నీటి ప్రార్థన ద్వారా బయటకు తీసుకొచ్చినట్టుగా ఈరోజు దేవునికి అప్పచెప్పిన బాధ్యత ఏంటో తెలుసా? నీ కన్నీటి, నీ భారభరితమైన ప్రార్థన ద్వారా ప్రజలు అనేక మందిని, అటువంటి వారిని నువ్వు బయటికి తీసుకురావాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఆమేన్. ఒక ప్రార్థన ఎలాంటి వాడినైనా సరే కుళ్ళిపోయిన కూడా బ్రతికించగలదు. ఆమేన్. ఒక ప్రార్థన ఎండిపోయిన దాన్ని మళ్ళా తిరిగి జన్మించగలదు. యేసయ్య చేశారు, అనేక మంది చేశారు, చనిపోయిన వారిని లేపారు. ఈ రోజున మనం కూడా అనుకోవచ్చు, చచ్చిపోయిన వాడిని నేను లేపాలా, దేవుడిని చేయించాలంటే చేయిస్తాడు. దానికన్నా ముందుగా నువ్వు చనిపోయిన వాళ్ళని ఎంతమంది లేపాలి తెలుసా? ఆత్మీయంగా ఎవరైతే చచ్చిపోయారో, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని తిరిగి రివైవల్ చేయాలి నువ్వు. ఆమేన్. అంతమంది చచ్చిపోయారు. మనం అదే చూడకండి, చచ్చిపోయిన సేవలు లేపితే నేను అభిషక్తుని కాదు. ఆయా సమయాల్లో దేవుడు చేస్తాడంతే. స్తోత్రం. హల్లెలూయా. ఏమో చేస్తే చేయించవచ్చు, ఎవడో తెలుసు. ఆమేన్. కానీ చేయించినంత మాత్రాన మన దేవుడు మనతో లేడని కాదు. దానికన్నా ఆధ్యాత్మికంగా అనేక మంది చనిపోయిన వారిని లేవనెత్తాల, ఉజ్జీవపరచాలి వారిని. దేవుళ్ళో పడిపోయిన వారిని కట్టాలి, ప్రార్థనలో పడిపోయిన వారిని కట్టాలి, విశ్వాసంలో పడిపోయిన వారిని కట్టాలి, దేవుడి కొరకు నిలబడే వారిని కట్టాలి. బోలంతమంది పడిపోయి ఉన్నారు, వాళ్ళని కట్టాలి మనం. వాళ్ళ సేవలే. క్రియలేని విశ్వాసం మృతము. మరి వాళ్ళ సేవలే కదా, మరి వాళ్ళని లేపాలిగా, వాళ్ళని నిలబెట్టాలిగా, మనం ఎముకలు లేపాలి కదా, మళ్ళీ వాటికి చర్మం రావాలి, ఏమిటిది మాంసం ఓడించాలి, వారిని నిలబెట్టాలి. బోలంత మంది ఎముకలు ఉన్నాయి. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. మనకేంటంటే చచ్చిపోయిన సేవ అంటే ఒకటే అనుకుంటున్నాం. ప్రభువా ఏంటి నాయనా ఈ చచ్చిపోయిన సేవ నేను లేపాలని చెప్పి మనం ఇంకా చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తా కుదురుతుందా? కుదరదు. చచ్చిపోయిన వాళ్ళు బోంది మంది ఉన్నారు మన కళ్ళ ఎదురుకుండా, దిగజారిపోయిన వాళ్ళు బోంది మంది ఉన్నారు మన కళ్ళ ఎదురుకుండా, ఆత్మీయంగా వెళ్ళిపోయిన వాళ్ళు బోంది మంది ఉన్నారు మన ఎదురుకుండా, లోకంలో కలిసిపోయిన వాళ్ళు బోంది మంది ఉన్నారు, ఎండిపోయిన వాళ్ళు మనం. వాళ్ళ కోసం మనము మళ్ళా తిరిగి పైకి తీసుకురావాలి. ఆమేన్. 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 ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 దేవుని సంఘం ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం.
ఈరోజు మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నా యేసయ్య కన్నీటి ప్రార్థన కుళ్ళిపోయిన శవాన్ని బయట తీసుకొచ్చింది కదా. ఇప్పుడు నా ప్రార్థన ఎంతమంది చనిపోయిన వారిని బయటికి తీసుకురావాలి. సమయం కొద్దిగానే ఉంది, సిద్ధపడండి. అపవాది సమయం కొద్దిగా ఉందని ఎవరు మింగుదురా అని చెప్పి అనేక మందిని తన ఖాతాలో వేసేసుకుని వెనక్కి తీసుకెళ్ళి బ్యాక్ స్లైడ్ అయిపోయి తిరిగి వెళ్ళిపోయి లోకానికి వెళ్ళిపోయి ఈరోజు అనేక మంది ఉంటున్నారు. రోషం తెచ్చుకుని, ప్రార్థనా జీవితంలో రోషం తెచ్చుకుని తిరిగి ఎవరిని బ్రతికించాలా, ఎవరిని నేను మళ్ళీ నిలబెట్టాలా, ఎవరిని కోల్పోయిన వారిని దేవుడి దగ్గర తీసుకురావాలా, ఎవరు ఇబ్బందిగా ఉన్నారు, ఎవరు దేవుడికి దూరంగా ఉన్నారు వారిని తీసుకురావాలని ఒక ప్రార్థనా జీవితము, ప్రార్థన భారంతో ఉండగలిగితే ఏమో ఈ తరంలో నిన్నే దేవుడు ఉజ్జీవకర్తగా వాడుకోవచ్చు. ఆమేన్. మనిషి ద్వారానే కదా ఉద్యమం మొదలవుతుంది, ఒకరి ద్వారానే మొదలవుద్ది. ఉద్యమం అనేది ఒకరి ద్వారానే మొదలవుద్ది. స్తోత్రం. హల్లెలూయా. మన గోదావరి నది ఉందా, దాని మీద మనం బోట్ వేసుకుని తిన్నంగా వెళ్ళిపోయి ఇది ఎక్కడి నుంచి వస్తుందిరా అని చూస్తే వెళ్ళే కొద్ది ఎక్కడి నుంచో కొండ నుంచి వస్తుంది. ఉజ్జీవం అనేది, రివైవల్ అనేది ప్రార్థన ద్వారా నీ ద్వారానే ప్రారంభం అవ్వాలి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మన ద్వారానే ప్రారంభం అవ్వాలి. అది ఫస్ట్ మనం రివైవ్ అవ్వాలి, మనం ఉజ్జీవింపబడాలి, మనం నదిలాగా నింపబడాలి, మన ప్రార్థనలో నింపబడాలి, మన భారంతో నింపబడాలి. అప్పుడు మన మీద ఉన్నదంతా కూడా వారి మీద ప్రవహింపజేస్తాడు దేవుడు. ఆమేన్. ఇక్కడ అదే కదా, ఆయన మీద ప్రభావము, జనులను తాకి ఆయన మీద ప్రభావము ముట్టుకోవాలని వాళ్ళు చూసి ఆతృతపడ్డారు. ఆమేన్. ఆమేన్. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఆమేన్. హల్లెలూయా చెప్దాం గట్టిగా. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఒకసారి నర్సీపట్నం వెళ్తున్నాను. నర్సీపట్నం వెళ్తా ఎవరో తెలుసున్న వాళ్ళు ఉంటే ఒక ఆయన పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామని అన్నారు. సరే పాస్టర్ గారు ఉన్నారు, కలిసి వెళ్దామని అంటే ఆ పాస్టర్ గారు ఏల్పూర్ ఆయన కారు కొంటకి వెళ్తున్నాను అనమాట. సరే ఆయన ఉన్నారని చెప్పి సునీల్ వెళ్దాం ఉన్నాడని చెప్పి నన్ను తీసుకెళ్ళాడు ఆయన. ఆ లోనికి సందులోకి వెళ్తున్నాను నేను. ఆ సందులోకి వెళ్తుంటే ఆ కారు ఇరుగ్గా ఉంది, మనం వ్యాన్ వేసుకుని వెళ్తున్నాం. ఇరుగ్గా ఉంది, ఎక్కడ తీసుకెళ్తున్నారా బాబు అని అనుకున్నాను. తీరా లోనికి వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత ఒక ఇంటికాడ ఆపాడు ఆయన పాస్టర్ గారు. వయసు 60 పైన 70 ఉంటాయి, ఎంటికలన్నీ తెల్లగా ఉన్నాయి. వచ్చేసాడు. అప్పుడు ఆయన ఫాస్టింగ్ ఉన్నాడు. 21 days ఫాస్టింగ్ ఉంటాడండి ఎప్పుడు కూడా. ఈ 21 daysలో ఎవ్రీ ఇయర్ ఉంటాడంట. ఆ 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో ఆయన తీసుకునేది ఒకటి ఏంటంటే జీలకర్ర వాటర్ తప్పించి ఇంకేం తీసుకోడండి. ఆయన వాయిస్ ఠంగ్ 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 అని వస్తుంది. సరే కాసేపు ఆయన అలా చూశాను నేను. చూసిన తర్వాత ఆ మారుమూల ప్రాంతంలో, ఆ మారుమూల దాంట్లో తర్వాత ఆయన కట్టిన సామ్రాజ్యాన్ని చూపించాడు. నాకు మతిపోయింది. ఆయన కట్టిన సంఘాన్ని చూశాం, ఆయన కట్టిన జనాలను చూశాను. విస్తారమైనటువంటి చర్చ్ ఉంది. ఎక్కడ్రా అంటే ఏదో పల్లెటూరు, అసలు ఊరికి దానికి సంబంధం లేదు. అసలు వెళ్తాక మాకు వెహికల్ వెళ్ళలేదు. మనం అనుకుంటాం మాకు ఎవరు రావట్లేదు ఏంట్రా బాబు, మనకి ఎవరు రావట్లేదు ఏడు పెడతాం మనం ఎంతకని. మన ఆలోచన అదే. ఆయన విస్తారమైన పంట, అసలు మొత్తం కూడా ఏ పరిస్థితిలో లేనటువంటి స్థితిలో విస్తారమైన పెద్ద చర్చి కట్టి జనాలందరినీ అక్కడ పోగు చేశాడు. అప్పుడు నేను అనుకున్నాను, ఏంటయ్యా ఈయన రహస్యం అంటే పట్టుదల కలిగిన ప్రార్థన జీవితం. ఆయన వయసుని పక్కన పెట్టేశాడు. ప్రతి సంవత్సరం 21 days ఖచ్చితంగా జీలకర్ర వాటర్తో తాగి మాత్రమే ఆయన ప్రార్థన చేస్తాడంట. విస్తారమైన పంట. స్తోత్రం. అందుకే అన్నట్టుగా దేవుడు కన్నీరుతో విత్తువాడు సంతోషమైన పంట పోయింది. మరి కన్నీరేది మనకి? మనం ఎంచక్క కొటేషన్స్ ఎంతగా చెప్పేద్దాం. మన కన్నీరేది?
నిజంగా ఆత్మల కొరకు కన్నీరేది ఎంతకాలమైంది మనం కన్నీరు కార్చి? ప్రభు ఆత్మలే ఆత్మలు 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 ఆత్మ ప్రభు అయ్యా నేను వాడుకున్న ఆత్మలే ఉండి ప్రభు అని చెప్పి నిజంగా మనం కన్నీరు కాచి ఆయన దగ్గర ఆయన కన్నీరు గోజాడి మనం ఏదో సమయం వచ్చినప్పుడు ప్రత్యేకమైన ప్రార్థన వచ్చినప్పుడు కాదు కన్నా ప్రతి దినము కూడా ఆత్మల కొరకు కన్నీరు, అది అన్నట్టుగా దివారాత్రులు మీ గురించి నేను కన్నీరు కాస్తున్నానని పౌలు గారు చెప్పినట్టుగా, యేసయ్య కన్నీటి ప్రార్థన వచ్చినట్టుగా, అపోస్తలుల కన్నీటి ప్రార్థనలాగా మన జీవితంలో ఇక్కడ ఎంతమంది జీవితంలో ఆత్మల కొరకు పరిచర్య కొరకు కన్నీటి ప్రార్థన ఉన్నది? కన్నీటి ప్రార్థన లేకోకుండా పరలోకాన్ని కదిలించలేము. కన్నీటి ప్రార్థన లేకోకుండా ప్రభు సహాయం మనకి రాదు. ఇప్పుడు ఎవడన్నా ఏడుతుంటే వాళ్ళ అమ్మ కొట్టింది, బాధేసిన తర్వాత వాడు ఏడుతూ ఉంటాడు. పక్కన నువ్వు నుంచుంటావు, వెళ్తావు, ఏడకురా నాన్న నీకేం కావాలరా అని కొనిస్తావు. లేకపోతే దారిపోయాడు కదా, ఎందుకు ఎడుతున్నారో నాన్న, ఏం కావాలి నాన్న నీకు అని చెప్పి తీసుకెళ్ళి కొడతావు. నేను అంటున్నాను, నీ కొడుకు కాకపోయినా నీ పిల్ల కాకపోయినా ఒకళ్ళు ఏడుతున్నప్పుడు చలించిపోయి ఏడు పాపు తగ్గి అది కొనిస్తామో ఇది కొనిస్తామో అలా తీసుకెళ్ళి చేస్తావు కదా. మరి నేను అంటున్నాను, నిజంగా దేవుని బిడ్డ సేవకుడిగా ఆయన బిడ్డగా నువ్వు వచ్చి ఆత్మల కొరకు కన్నీరు కాచి నువ్వు ప్రార్థిస్తే ఆ ప్రభు ఎందుకు నీకు సహాయం చేయడు? ఆమేన్. నువ్వు ఎవరి కోసం కన్నీరు కాస్తున్నావు? ధనం కోసమా? నువ్వు ఎవరి కోసం కన్నీరు కాస్తున్నావు? అవసరతుల కోసమా? నువ్వు ఎవరి కోసం కన్నీరు కాస్తున్నావు? లేకపోతే నీ కోసమా? అది చాలా ప్రాముఖ్యంగా దేవుడు చూస్తాడు. నేను అంటున్నాను, అన్నిటికన్నా పక్కన పెట్టేసి ఈరోజు నువ్వు భారభరితమైనటువంటి ఆత్మల కొరకు నువ్వు కన్నీరు కాచడం మొదలు పెడితే ఆ క్షణము అది ఉప్పునై, అది ప్రవాహమై నీ ఆత్మీయ జీవితాన్ని పైకి తీసుకొచ్చి నీ పరిచర్ని ప్రవాహంగా చేస్తాదంతే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాల్లో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇంకొక నెల అయితే మొత్తం కంటిన్యూయే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతా కంటిన్యూయే. నేను ఎక్కడికైనా ఉపవాస ప్రార్థనకి వెళ్తుంటే వాళ్ళు చెప్తున్నారు, భోజనం చేసి చెప్తారా, ఏం పెట్టావా నువ్వు? ఉపవాస ప్రార్థనలు నిజంగా ఉపవాసం ఉండి ఎవరు చేస్తారో చెప్పినప్పుడు సంఘాల్లో ఫుల్ భోజనాలు. పేరుకి మట్టుకు ఏంటిది అని నన్ను అడుగుతున్నారు. మనం కూడా కాకినాడ వెళ్ళాం. భోజనం చేసి చెప్తారా? లేదంటే చెప్పిన తర్వాత భోజనం చేస్తానండి. రియాలిటీ లేదు, నిజం లేదు, అబద్ధం మనం చూడ అద్భుతాలు జరగవు. నిజం ఉన్న తోటే అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. ప్రతి ఉపవాస కొడుకులో చూడండి, భోజనాలే. ఆయన ఆ దినములలో ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. మోషే ఆ పర్వతం మీద ఉన్నప్పుడు ఆయన పగలు రాత్రి ఏమీ తినలేదు. ఈ రోజున అలాంటి నిర్దిష్టమైనటువంటి ఉపవాసము, నిర్దిష్టమైనటువంటి ప్రార్థనా జీవితము, నిర్దిష్టమైనటువంటి దేవుని సన్నిధిలో గడిపి ఆ అపోస్తలుడైన పౌలులాగా శరీరాన్ని నలగొట్టుకునే అనుభవం లేదు. కాబట్టి ఆ రివైవల్ అనేది చచ్చిపోయింది. పేరుకి మట్టుకు రివైవల్ ఉంది, ప్రజల జీవితాల్లో ఉండలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి, జాగ్రత్తగా గమనించండి. మనం ఎవరెవరిని ఉద్దేశించవలసిన అవసరం మనకు లేదు, కానీ చాలా చోట్ల పెద్ద పెద్ద సేవకులు వచ్చి రివైవల్ మీటింగ్స్ పెడుతున్నారు. చాలా చోట్ల రివైవల్ మీటింగ్స్ పెడుతున్నారు, అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి. నేను అంటున్నాను ఒకే ఒక మాట, వాళ్ళు రివైవల్ మీటింగ్ జరిగి వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది సంఘాల్లో చేర్చబడుతున్నారు? ఎంతమంది సంఘాల్లో చేర్చబడుతున్నారు? హ్యూజ్ క్రౌడ్ వస్తుంది, కానీ సంఘాల్లో చేర్చబడాలి కదా. మరి అపోస్తలుల రివైవల్ ఏంటో తెలుసా? సంఘాల్లో చేర్చబడ్డారు. ఇప్పుడున్న రివైవల్లో సంఘాల్లో చేర్చబడతలేదు, సంఘాలు ఖాళీ అయిపోతున్నాయి. ఏది రియాలిటీ? ఒకసారి ఆలోచన చేద్దాం. అపోస్తలిక రివైవల్ సంఘాల్లో చేర్చబడ్డారు. ఇప్పుడు పేరు పెట్టుకున్నటువంటి రివైవల్లో నేను ఎప్పుడో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అది ఒక పెద్ద
ఉజ్జీవ సంఘము పెద్ద లక్షల్లో వచ్చినటువంటి మీటింగ్ వెళ్ళిపోయే ముందు సంఘాల్లో ఉన్న సంఖ్యను లెక్కెట్టండి. ఆ నియోజకవర్గంలో వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 రోజులకి లెక్కెట్టండి. కనీసం 10 ఆత్మలు సంఘానికి వస్తే రివైవల్ జరిగినట్టు. ఆమేన్. అది జరుగుతుందా ఇక్కడ? లేవు. దయచేసి మీకు చెప్పేది ఏంటంటే, నీ ఆలోచన విధానం, నీ కాన్సెప్టు, నీ ఉద్దేశము మారాలి. మనం ఆత్మను రక్షించాలనే ఆశ, తాపత్రయం మనకు చాలా ఎక్కువ ఉంది. కాదని ఎవరు లేదు. కానీ నిజంగా దేవుడితో మనం గడిపి, దేవుడితో సన్నిధితో గడిపి, ఎక్కువ సమయం గడిపి, ఏమండి 40 years గొర్రెలను కాశాడు మోషే గారు. నలగొట్టబడ్డాడు, సహనం వచ్చేసింది, అత్యంత కోపిష్టి, మనిషిని చంపేశాడు, గొర్రెల దగ్గర పడేశాడు. 40 సంవత్సరాలు ముట్టుకోలేదు దేవుడు ఆయన. 40 సంవత్సరాలు చక్కగా గొర్రెలు కాచుకుంటున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు, సంసారం చక్కగా జరుగుతుంది, హ్యాపీ లైఫ్. 40 సంవత్సరాల తర్వాత, బాబు నాయన మోషే కొండ ఎక్కువ అన్నాడు. అదే నేను అన్నాను, 40 సంవత్సరాల వరకు కూడా దేవుడు ఉద్దేశంలో ఉన్నవాడు ఎందుకు పిల్లలేదు? 40 సంవత్సరాలు కాదు కదా, 40 రోజులు కదా, 4 సంవత్సరాలు కదా, 40 సంవత్సరాలు కదా, లేదా 3 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాలు కదా. నేను అంటున్నాను, దేవుళ్ళో మనము దేవుడు అప్పచెప్పిన పనిని, లేకపోతే నమ్మకంగా యథార్థంగా ప్రార్థన జీవితంలో మనం తగ్గించుకుని మన స్వభావాన్ని ఎప్పుడైతే పూర్తిగా మనం తీయగలిగినటువంటి స్థాయిలో ఉంటే కనుక ఖచ్చితంగా పరమ నుంచి ఒక గొప్ప పిలుపు వస్తుంది మనకి. ఆమేన్. గొప్ప పిలుపు వస్తుంది. పిలిచాడు, పైకి వెళ్ళిపోయాడు, అన్నీ విడిచిపెట్టి వెళ్ళాడు. నీ పిల్లల్ని అందరిని విడిచిపెట్టి పైకి వెళ్ళాడు. 40 దినాలు పగలు రాత్రి సుఖమైనటువంటి జీవితం, ఆహ్లాదకరమైన జీవితం, చక్కగా ఒక అలవాటు అయిపోయిన జీవితాన్ని మళ్ళీ కొత్త అలవాటు చేశాడు దేవుడు అక్కడ. గొర్రెలు కాసేదాకా నువ్వు ఓకే, ఇప్పుడు నా ప్రజలకి లక్షల మంది నువ్వు కాస్తున్నావు కాబట్టి దానికి సిద్ధపరిచి పగలు రాత్రి ఆ ఎత్తైన కొండెక్కిచ్చి దివారాత్రులు మనుషు అనేవాడికి, సమాజానికి దూరంగా ఉండి, కుటుంబానికి దూరంగా ఉండి, అందరికీ దూరంగా ఉండి అక్కడ ఉన్నప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కొన్ని లక్షల మందిని నడిపించే సామర్థ్యం ఇచ్చాడు. ఆమేన్. యు నీడ్ టు సపరేట్ సమ్ టైమ్స్ టు ప్రే. సపరేట్ అవ్వాలి. ఆమేన్. డీజీఎస్ దినకరన్ గారు 3 రోజులు వెళ్ళిపోయాడు అంట. ఆయన భార్యకు కూడా చెప్పాడు కదంట. మద్రాసులో ఏదో లాడ్జీ తీసుకుని ఆ లాడ్జీ వాళ్ళకి చెప్పేసాడు, నేను 3 రోజులు ఏం తిన్నాను, నన్ను ఎవడ తలపట్టుకండి, నన్ను ఏం చేయకండి అని ఇవ్వడంట. ఏ లాడ్జీలో ఉన్నాడు కూడా ఎవరికి తెలియదంట. 3 రోజుల తర్వాత ఫోన్ ఆన్ చేసి చూడండి. ఆయన అక్కడ ఉన్నటువంటి చేసి చూడదా, అప్పుడు చేసి చూడంట, వస్తున్నాను నేను. ఇంకా ఆవిడకి అలవాటు అయిపోయిందంట ఇది. ఈయన 3 రోజులు కనపట్లేదంటే అడగపోయాడు ఇంకంతే. బెనీని గారి చరిత్ర మీరు చదువుకుంటారు. బెనీని గారు కూడా అంతేనంట, తలుపు వేసాడంట, అలా ఆవిడ తలుపు కూడా కొట్టకూడదంట. బెనీని గారు తలుపు వేసాడంటే తలుపు కొట్టకూడదు అంతే, ఆయన తీసేదాకా తలుపు. ఓ రోజు అలాగే ఈవిడ ఆవేశంగా వెళ్ళి తలుపు కొట్టేసిందంట, టక్కడక్కడ కొట్టిందంట. ఎప్పుడైతే తలుపు ఇలా తీసిందో ఆ సన్నిధి తట్టుకోలేక దబేలమని ఎగిరి అవతలపడిందంట. మోషే దేవుడు పిలిచాడు మోషేతోటి, మోషే రా, ఇంకా నీతో నేను ముఖాముఖిగా మాట్లాడాలి, నీతో నేను ముఖాముఖిగా మాట్లాడి నా మనసులోదంతా నీకు ఇవ్వాలి, నా ఆలోచన అంతా నీకు చెప్పాలి, నా అభిషేకం నీకు ఇవ్వాలి, నా తలంపు నీకు ఇవ్వాలి. మోషే పైకి రానప్పుడు మోషే వంకలు చెప్పలేదు, అది ఇదని చెప్పలేదు, నాకు పిల్లలు ఉన్నారు చక్కబెట్టుకుంటానని చెప్పలేదు. కానీ ఆ మోషేని దేవుడు పిలిచినప్పుడు, దేవుడు పిలిచాడని చెప్పి ఆయన వెళ్ళిపోయి దేవుడిలో ముఖాముఖిగా, దేవుడి తల్లితో ముఖాముఖిగా, దేవుడి ప్రసన్నతలో ఆయన ఆలోచన, ఆయన తలంపును, ఆయన అభిషేకం ఆయన పొందుకుని ఎలా వచ్చాడో తెలుసా? ఆయన కొన్ని లక్షల మందిని నడిపించే అభిషేకముతోటి దిగి రాగలిగాడు. స్తోత్రం కలుగును గాక. గో. ఇప్పుడు దాకా చేసిన ప్రార్థనలు ఆపేయండి దయచేసి, నేను చెప్తున్నాను. మరలా ప్రార్థన ప్రాముఖ్యత గురించి దేవుడు నాకు చాలా విషయాలు, నా మునుపటి ప్రార్థన జీవితాలు, నా మునుపటి నా ఉపవాస జీవితాలు, ప్రార్థన జీవితాల గురించి, మునుపటి ప్రార్థన గురించి నాకు దేవుడు మరలా హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు నాకు. ప్రార్థన
దేవుడితో ముఖాముఖి, ఆయన ముఖాంతరంలో మనం చూస్తుంటూ ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నత, ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశము, ఆయన భారము, ఆయన యొక్క కుల లక్షణాలు, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఇదంతా కూడా మనం ఏం చేసుకుంటాం? పొందుకుంటాం. మోషే అలా పొందుకున్నాడు కాబట్టి మనం గట్టిగా 50 మందిని 100 మందిని మనం కాయలేకపోతున్నాం. బుర్రబాడైపోతుంది వాళ్ళని కాపలా కాయడానికి, బుర్ర ఈటెక్కిపోతుంది. 10 మంది 100 మందిని సంఘాన్ని కాపడానికి, లక్షల మందిని. నేను ఒకటి చెప్పగలను, ఆ ప్రార్థన క్రీస్తు యేసు యొక్క దేవుని యొక్క స్వరూపం మోషేకి తీసుకొచ్చింది. ఆమేన్. భరించగలిగాడు, ఆమేన్. సహించగలిగాడు, ఆమేన్. నడిపించగలిగాడు. ఆమేన్. ఈ రోజున ప్రార్థన కూడా మనకు ఆ స్థాయిని ఇస్తుంది దేవుడు. ఆమేన్. ఆ స్థాయిని ఇస్తాడు. ఆమేన్. 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 పౌలు పూర్వహింసకుడిని, పూర్వదోషకుడిని, ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన కొడితే కొట్టించుకున్నా, తిడితే తిట్టించుకున్నా, ప్రభు స్తోత్రం అంటాడు అంతే. దానికి కారణం ఏంటంటే ప్రార్థన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, ప్రార్థన ద్వారా ఇంకంటే దేవునితో సాన్నిధ్యము, దేవునితో ఉండడం వల్ల హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుతాం తొందరగా. ప్రార్థనకి వెళ్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం. ఆ, 10:22 చదవండి ఒకసారి ఈలోగా. హెబ్రీయులు 10:22. దేనికి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. 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 చాలా జాగ్రత్తగా ఒకసారి జాగ్రత్తగా విందాం. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? 10:22లో 10:22 ప్రార్థనా జీవితం వల్ల, ప్రార్థనలో అత్యధికంగా మనం గడపడం వల్ల, లేదా ప్రార్థనతో దేవుడితో సహవాసం వల్ల మొట్టమొదటిది మన జీవితంలో జరిగిందట, కల్మషమైన మన మనస్సాక్షి కడగబడుతుంది. ఆమేన్. మనకి రకరకాల పరిస్థితుల వల్ల మన మనస్సాక్షి ఎప్పుడు కూడా కల్మషం అయిపోతూ ఉంటుంది. జరిగిన పరిస్థితులు బట్టో, ఎవరన్నా ఎదురు తిరగడం బట్టో, ఎవడన్నా మనం మోసం చేయడం బట్టో, లేకపోతే మనం ఆశించిన దొరకదాన్ని బట్టో, స్నేహితులు బట్టో, బంధువులు బట్టో, సంఘాన్ని బట్టో మన మనస్సాక్షి ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే కల్మషం అయిపోతూ ఉంటుంది. మన మనస్సాక్షి ఇదివరకులాగా ఉండదు. ఒక కోపంలోనో, లేకపోతే ఒక దేశంలోనో, లేకపోతే అసహించుకోవటంలోనో మారిపోతూ ఉంటాం మనం. ఒక నిర్దిష్టమైనది మనకు ఉండదు, ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన మనకు ఉండదు, మారిపోతూ ఉంటాం. అది అందరికీ ఉంటుంది. ఇది మన యేసుప్రభు అంత స్టెబిలిటీ మనకు లేదు. అందుకే స్థిరమైన బుద్ధి గలవారై, స్థిరమైన మనసు గలవారై అన్నది ఊరికి అనలే. ఆయన ప్రార్థనా జీవితంలో స్టెబిలిటీ ఉన్నాడు కాబట్టే ప్రతి పరిస్థితిలో ఎదురైనటువంటి ఇరుకుల్లో, ఇబ్బందులతో ఆయన మనస్సాక్షి కల్మషం లేకోకుండా, ఆయన హృదయంలో కల్మషం లేకోకుండా, ఆయన ప్రేమలో కల్మషం లేకోకుండా, ఆయన హృదయంలో కల్మషం లేకోకుండా ఆయన నిలబడగలిగాడు. కానీ మనం అది నిలబడగలగాలి అంటే ఖచ్చితంగా ఆయన నిలబడినట్టుగా, ప్రార్థన పౌలు నిలబడినట్టుగా ఉండగలిగితేనే మనం ఉండగలుగుతాం. ఫస్ట్ ప్రార్థనలో మనకు జరిగే అద్భుతం ఏంటో తెలుసా? మనకి మనస్సాక్షి కలిగిన కల్మషము పరిశుద్ధపరచబడుతుంది. ఆమేన్. మనం స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు మురికి కలగల కడుక్కుంటామో, ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన మనస్సాక్షి గద్దించేవి, మన మనస్సాక్షి ఒప్పుకోమన్నవి, మన మనస్సాక్షి తప్పుని చెప్పినవి, మన మనస్సాక్షి చెప్పిన అతిక్రమములు, మన మనస్సాక్షి ఆజ్ఞ అతిక్రమం లేదని చూస్తారా, దానికి కలిగిన కల్మషాన్ని ఫస్ట్ మనము ప్రార్థన ద్వారా కడుక్కుంటాం. ఆమేన్. ప్రత్యక్ష గుడారంలో వెళ్ళాలంటే ఫస్ట్ గంగాళంలో నీళ్ళు కడుక్కునే ముందుకు పోవాలి. ప్రార్థనలో మొట్టమొదటి అంశం ఏంటంటే మన మనస్సాక్షిని శుభ్రపరచుకోవటం.
మన మనస్సాక్షి ఏం మీద నేరారోపణ చేస్తుంది? మన మనస్సాక్షి దేని మీద నేరారోపణ చేస్తుంది? మన మనస్సాక్షి నువ్వు అలా చేసావు, నువ్వు అలా చేసావు, అలా ఎలా చేస్తావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేస్తే ఇలా చేసావు, అలా ఎలా చేస్తావు, నువ్వు ఇలా చేసావు, ఇదిగో నువ్వు అలా చేయకూడదు కదా, నువ్వు సేవకుడు కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా అని నీ మనస్సాక్షి నువ్వు చేసిన తప్పులను ఎప్పుడైతే ఎత్తి చూపిస్తుందో ఆ ప్రార్థనలో ఆ మనస్సాక్షిని కల్మషం లేకోకుండా కడుక్కోవాలని దేవుడు చెప్తున్నాడు. ఖచ్చితంగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. తర్వాత అంటాడు చూడండి, మనస్సాక్షి కడగబడటము, తర్వాత ప్రోక్షింపబడిన హృదయము గలవారు, ప్రోక్షింపబడిన హృదయము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కల్మషములైన మనస్సాక్షి కడుక్కోవాలి. తర్వాత ప్రార్థన మన జీవితంలో పరిశుద్ధత తీసుకొస్తుంది. ఆమేన్. ఆమె చెప్పండి గట్టిగా. ఆమేన్. పరిశుద్ధమైన జీవితము, పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధంగా ఉండడానికి ప్రార్థన ఎంతకైనా మనకి సహాయం చేసేదిగా ఉన్నది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా చెప్దాం గట్టిగా. హల్లెలూయా. అందుకనే నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మూడోది, మనకి విశ్వాసములో ప్రార్థించే వాడికి విశ్వాసములో సంపూర్ణత వస్తుంది. అంటే ఆయన ప్రార్థించినప్పుడు, ఆ పట్టుదలతో ప్రార్థించినప్పుడు ఇది జరుగుతుంది అనే ప్రార్థనలో పొందుకోగలమనే సంపూర్ణ స్థితి ఎక్కువగా ప్రార్థించేవాడికి వస్తుంది. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి కల్మషాన్ని కడుక్కుంటాం ప్రార్థనలో, ఒకటి పరిశుద్ధమైన జీవితానికి మనకు ప్రాముఖ్యస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రార్థనలో సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఆమేన్. యేసుక్రీస్తు వారికి సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టే లాజరు బయటికి రా అన్నాడు. మనం ఒకసారి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏం ప్రార్థన చేస్తాం చూడండి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఖచ్చితంగా నీ చిత్తము జరుగునుగాక. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఒకసారి ప్రార్థన చేస్తాం. ఎవడైనా రోగం వచ్చి చచ్చిపోతున్నారు అంటే కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, రోగమా విడిచిపెట్టి చచ్చిపోని అంటలేదు. ప్రభువా నీ చిత్తమైతే స్వస్థపరచు. అదేంటి దేవుడి చిత్తమే కదా స్వస్థపరచం అంటే మన క్లారిఫికేషన్ లేదు మన ప్రార్థనలో. మన ప్రార్థనలు ఏం లేదు. ఇప్పుడు ఒక పట్టు లేదు, ఒక విశ్వాసం లేదు, ఒక పరిపూర్ణత లేదు. నీకు నిజంగా విశ్వాసం ఉందనుకో, యేసునామములో ప్రభా ఈ బిడ్డని ఇప్పుడే స్వస్థపరచండి, విడుదల తెచ్చండి, రోగమా పో అంటాం. కానీ మనం చాలామంది అలా చేయటం ఏమో తెలుసా? నీకు ఇష్టమైతే ప్రభా, నువ్వు కడిగితే ప్రభా ఈ ఈ బిడ్డని స్వస్థపరచు ప్రభా అంటున్నావు. అదేంటి అదే క్లారిఫికేషన్. దేవుడే స్వస్థపరచమంటున్నాడుగా. అంటే ఖచ్చితంగా ప్రేయర్లో పరిపూర్ణత కొరువైంది. ఏం కొరవైంది? చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. పొరపాటు ప్రార్థన చేస్తుంటాం ఒక్కొక్కసారి మనం. నీ చిత్తమైతే దేవుడు అంటాడు, వెళ్ళి సకల విధమైన రోగాల్ని బాధలో ఉన్నవారిని స్వస్థపరచరా ఆయన, నీకు అభిషేకం ఇచ్చాను రా బాబు దేవుడు చెప్తే. మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి అంటున్నాం, నీ చిత్తమైతే చెయ్యి. ఒరే నీ చిత్తమైతే చేయదు వింటరా నాయన, నా చిత్తం నన్ను విడిపించరా నాయన, ఆ ప్రార్థన చేయరని దేవుడు అంటుంటే మనం ఏంటంటే ఆ విశ్వాస పరిపూర్ణతలోకి మనం వెళ్ళట్లేదు. స్తోత్రం. హల్లెలూయా. 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 గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి. ప్రేయర్ ఎంతగానో చేస్తుంటే నీ విశ్వాసంలో పరిపూర్ణతలోకి వెళ్తావు. ప్రేయర్ నువ్వు ఎంతగా ఎక్కువ చేస్తుంటే నువ్వు పలికే మాట ఒక పరిపూర్ణమైన విశ్వాసంతో పలకటం మొదలు పెడతావు. నువ్వు ప్రార్థనలో ఎంత ఎక్కువ ఉంటే కనుక ఇది జరుగును గాక, ఇది కలుగును గాక, ఇది వెళ్ళును గాక, అలా వచ్చును గాక, ఇది చేయను అంటే ఒక పరిపూర్ణత, అసంతృప్తి. ఇప్పుడు నీకు బండి మెకానిక్ నువ్వు నాకు బండి ఇచ్చావు, 2 days తర్వాత రండి అన్నావు. 2 days తర్వాత నేను రిపేర్ చేశాను, ఆయన 2 days తర్వాత వచ్చాడు. ఒకవేళ నేను రిపేర్ చేస్తే కనుక పట్టుకెళ్ళండి అంటావు. ఒకవేళ నేను రిపేర్ చేయలేదు కనుక రేపు రండి అంటాం. రేపు రండి అంటాం. ఒకసారి గమనిద్దాం. పరిపూర్ణమైన విశ్వాసము, పరిపూర్ణమైన ప్రార్థనా జీవితంలో పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు
మనం పలికినవి జరుగుతాయి. నేను ఒకటి చెప్తాను, వింటారా? ఈ చివరి దినాల్లో నేను ఒకటి చెప్తున్నాను. మన దేవుడు మారిన దేవుడా, మారని దేవుడా? చెప్పండి సార్. మారిన దేవుడా, మారని దేవుడా? నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడా లేదా? ఆయన వాక్యం మారుతుందా? ఆయన వాగ్దానాలు మారుతాయా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రోజుల్లో ఎంత దారుణమైందంటే, దేవుడు ప్రేమామయుడు, కృపామయుడు, పాపాన్ని విడిపించేవాడు, తర్వాత శాపాన్ని తీసేవాడు, తర్వాత రోగాన్ని కూడా స్వస్థపరిచేవాడు. మరి ఈ రోజున దేవుడు మారిపోయాడు, దేవుడు స్వస్థపరచడని చెప్తున్నాం. బైబిల్ చెప్తుంది ఏంటయ్యా, నేను మారని దేవుడు రా నాయన అంటున్నాడు. ఒకసారి నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు పరిచర్యలో రక్షణ ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో, ప్రజల యొక్క పట్టి పీడిస్తున్నటువంటి రోగాలు, దురాత్మలను గురించి విడిపించడానికి అదే ప్రాముఖ్యత ఆయన ఇచ్చాడు. దెర్ ఈజ్ ఏ డివైన్ హీలింగ్ ఉంది, ఖచ్చితంగా ఉంది డివైన్ హీలింగ్. బైబిల్లో చెప్తుంది అది. కానీ మనం ఏం చెప్తున్నామా అంటే, ఇప్పుడు రాను 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 దేవుడి యొక్క ఆలోచన మారిపోయింది, ఆయన స్వస్థతలు చేయటం మానేశాడు అన్నారు. అది ఎన్నటికీ కరెక్ట్ కాదు. స్తోత్రం. హల్లెలూయా. స్వస్థత నా సొత్తేం కాదు. స్వస్థత దేవుణ్ణి విశ్వసించిన వారు అందరి సొత్తు, అందరి సొత్తు అది. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అందాక ఎందుకండి, నేను సేవకుని అయ్యాను. దేని ద్వారా సేవకుని అయ్యాను నేను దేని ద్వారా సేవకుని అయ్యాను? మా నాన్న స్వస్థత పొందడం వల్ల నేను సేవకుని అయ్యా. మా నాన్న స్వస్థత పొందుకున్నాడు కాబట్టి, మా నాన్న స్వస్థతను చూశాను కాబట్టి, డివైన్ హీలింగ్ చూశాడు కాబట్టి, నా మాట చెప్పి ఆయన చేశాడు, ఆ మాట నేను నమ్మాను కాబట్టి నిలబడిపోయా. డివైన్ హీలింగ్ చూసా మా నాన్నలో. అందుకే నేను నాకు ఉంటాను. నేను రావడానికి కూడా అదొక కారణం, మా నాన్న హీలింగ్. స్తోత్రం. హల్లెలూయా. 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 ఒకసారి గమనించండి. ఒకసారి పరిపూర్ణమైన విశ్వాసతలో పలికే మాట స్వస్థపరచదు. అది పరిపూర్ణమైన విశ్వాసంలో చెప్పే మాట విడుదలిస్తుంది. పరిపూర్ణమైన విశ్వాసంలో ఎదుటివాడి గాయాల్ని కట్టడానికి దేవుడు సాయం చేస్తాడు. ఆమేన్. మరి ఆ పరిపూర్ణతలోకి వెళ్ళాలి. సరిపెట్టుకుంటాం. ఎందుకు సరిపెట్టుకోవాలో చెప్పి నాకు అర్థం అవుతుంది. స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైందా? మీ ఇంట్లో మీ అబ్బాయికి జ్వరం వచ్చింది, మందు తేవాల్సిన వాళ్ళు ఎవరు? మీ అబ్బాయి జ్వరం వస్తే చక్కెర ఎవరు తెస్తావు? సునీకుమార్ తెస్తాడా? మరి నీ సంఘంలో నీ బిడ్డలకి జ్వరం వచ్చినప్పుడు ఎవరు వేయాలి మందు? ఎవరు వేయాలి మందు? నువ్వే కదా వేయాలి. నీ బిడ్డలకు నువ్వే కదా వేయాలి మందు. అది ఒంట్లో బాగలినప్పుడు నువ్వే కదా చూడాలి. అది బలహీనప్పుడు నువ్వే కదా బలం ఇవ్వాలి. అరే నువ్వు తండ్రివిగా నువ్వు కాపాడుకున్నప్పుడు మీ ఇంట్లో బిడ్డలకు బలహీనమైతే నువ్వే కదా ఇస్తున్నావు. వాళ్ళకి ఆరోగ్యం లేకపోతే నువ్వే కదా ఇస్తున్నావు. వాళ్ళు ఏడుతుంటే ఏం కావాలని అడుగుతున్నావు. మరి నువ్వు ఒక కాపరిగా నీ సంఘానికి సకల విధమైనటువంటి బాధ్యత నువ్వే. పక్కింటోడికి పనండి. ఒకవేళ తేలేదనుకో, పక్కింటోడు అంటే ఈ ఎక్కడ దుర్మార్గుడు రవాబా, కొడుకు బాగోపోతే కనీసం ట్యాబ్లెట్ ఎత్తలేదు, కొడుకు జ్వరంతో పడిపోతే పట్టించుకోవట్లేదు చెప్పి ఈడేం తండ్రి అని తిడతారు. నేను అంటున్నాను, నీ బిడ్డలు బాగోలేనప్పుడు, నీ బిడ్డలకి బలహీనమైనప్పుడు, నీ బిడ్డలకి వాళ్ళని కాపాడుకుని, నీ బిడ్డలకి రోగం వచ్చినప్పుడు నీ బిడ్డల్ని విడిపించవలసిన బాధ్యత తండ్రిగా నీకుంది. కాపరికి దేవుడు సర్వాధికారం ఇచ్చాడు. ఆమేన్. పక్కనోడు ఇస్తాడా ట్యాబ్లెట్?
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సరే, మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒకటి చెప్తున్నా. ఒక డాక్టర్ గారు, ఎండి గారు ఉన్నారు. 200 కేసులు వచ్చినాయి. ఓపీ చూడాలి. 100 కేసులు చూస్తాడు, నా వల్ల అవుతుంది వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంత్రం రండి అంటాడు. సాయంత్రం చూస్తాడు కదా. ఒక 1000 మంది వచ్చారనుకో ఆయన దగ్గరికి, ఏం చేస్తాడు? 1000 మంది వచ్చారు, ఏం చేస్తాడు చెప్పండి? చెప్పండి. 100 మంది చూడటం ఆయనకి ఈజీయా, 1000 మందిని చూడటం ఆయనకి ఈజీయా? చెప్పాలి గట్టిగా. 100 మందినే ఈజీ కదా. నీకు అప్పచెప్పినటువంటి బిడ్డలు ఉన్నారు కదా, నీకు అప్పచెప్పిన సంఘం ఉంది కదా, నీ కెపాసిటీని బట్టి నీకు అప్పచెప్పాడు. వాడికి యోగక్షేమాలు, వాడి రోగాలు, వాడి శాపాలు గీపాలను కూడా నువ్వు ట్రీట్ చేయడానికి, నువ్వు వాళ్ళని నడిపించడానికి తగిన సామర్థ్యం దేవుడి దగ్గర పొందుకోండి. ఆమేన్. ఈ హాస్పిటల్కి సర్వాధికారి ఎండి ఆయన అన్నట్టుగా నీ సంఘానికి సర్వాధికారం దేవుడు నీకు ఇచ్చాడు. ఆమేన్. దాన్ని వినియోగించుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చెప్తాం గట్టిగా. హల్లెలూయా. విశ్వాసంలో సంపూర్ణత నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడి కార్యాలు జరుగుతాయి. ఆమేన్. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మా నాన్న చనిపోక ముందు 1 సంవత్సరం క్రితం స్టంట్ వేయాలన్నారు. మా నాన్న సిద్ధపడిపోయాడు. 3 లక్షలు 4 లక్షలు అవుతాయి అన్నారు. సిద్ధపడిపోయాడు. ఒరే స్టంట్ ఏం చేసుకుంటా, నాకు బాగా నొప్పిపోతుందిరా బాబు అన్నాడు. సరేనా అన్నాను. డాక్టర్ గారు అన్నారు ఏం చేయాలి అన్నారు. ఎక్కడెక్కడ లైఫ్ హాస్పిటల్కి వెళ్ళాం. తర్వాత రాజమండ్రి హాస్పిటల్కి ఎక్కడ అనుకున్నాం, కానీ ఇక్కడ అన్నాం. నేను వెళ్తా మా నాన్న ఇలాగ దివాన్ కాట్ మీద పడుకున్న తర్వాత నాకు మనసులోకి వచ్చింది, 2 నెలల్లో చచ్చిపోతాడు అన్న వాడే బతికాడు కదా, ఇప్పుడు స్టంటు అనేది వేస్తా అన్నాడు. ఆయన వయసుకి స్టంట్ వేసుకోలేడు. తర్వాత ఒకవేళ స్టంట్ వేయాలంటే ఎంతో కొంత కొడుకుగా నేను డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు కూడా నా దగ్గర లేవు అని చెప్పి సాయంత్రం 4:30కి వెళ్ళాలి. ఈ 4:30కి వెళ్ళేటప్పుడు ఆ విశ్వాసంలో లేకపోతే దేవుడు నాతో మాట్లాడిన మాట నేను చెప్తున్నాను. మా నాన్న ఇలా పడుకుని ఉన్నాడు. నేను అలాగా వెళ్తూ ఆ చేతి మీద ఇలా చేసి, ప్రభా ఇప్పుడు డాక్టరు స్టంట్ వేయాలన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టంట్ అనేది జరగకోకుండా సాయం దయచేయండి, యేసు నామములో అడుగుచున్నాను దాని తండ్రి అని నేను ఇంటికి వెళ్ళిపోయి తయారయ్యి మా నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఆయన మళ్ళీ అన్నాడు ఈసీజీ ఏదో తీయండి అన్నాడు. నేను లోన భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒకటి కనపడుతుంది, ఒకటి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను, రెండోది నాకు 3 లక్షలు 4 లక్షలు కనపడుతుంది. లోనకి నేను వెళ్ళాను, చూశాడు ఎంత, ఒకే ఒక మాట చెప్పాడు, వెయ్యాలి సిద్ధపండు అన్నవాడు స్టంట్ ఎక్కర్లేదు, మందులతో తగ్గిపోద్ది. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా. ఎందుకు చేశాడు? అప్పుడు ఆయన వయసు 70 పైన అయింది. 73, 74, 75కి వచ్చాడు. తర్వాత స్టంట్ వేసుకోకుండా 3-4 సంవత్సరాలు బతికాడు. ఇంకా రెండోసారి మా నాన్న ఒంట్లో బాగున్నప్పుడు నేను వెళ్ళినప్పుడు మా నాన్న చూశాను, నా ఇంకెలా చూశాడు, నేను ఇలా చేసాను, సాయంత్రం చచ్చిపోతాడు మీ నాన్న అని చెప్పాడు దేవుడు. నేను అందుకే చెప్పాను ఇంకేముండదులే, మా నాన్న చచ్చిపోతాడు. నేను ప్రిపేర్ అయిపోయాను, మైండ్లో ప్రిపేర్ అయిపోయాను. 2 సార్లు స్వస్థత చూసా, కానీ అలా వెళ్ళగానే మైండ్లో ప్రిపేర్ అయిపోయాను. అలా వెళ్ళి రాగానే సాయంత్రంగా చచ్చిపోయాడు. ఇప్పుడే దేవుని బిడ్డలు ఎందుకు చెప్తున్నా జాతికి అర్థం చేసుకోండి. దేవుని సేవకుడిగా, దేవుని బిడ్డగా నువ్వు ప్రార్థనలో, పరిపూర్ణతలో, మనసాక్షి కలపసంగా లేచుకుని సంపూర్ణతను నువ్వు వెళ్ళి దేవుని దగ్గర నువ్వు నిలబడి ముఖాముఖిగా ఆయన సన్నిధితో నింపబడి ఆయన ప్రసన్నత పొందుకుని ఆయన అభిషేకం పొందుకుని నీకు అప్పచెప్పినటువంటి మందని తోడేళ్ళ నుంచి, దురాత్మల నుంచి, భయంకరమైన రోగాల నుంచి, శాపాల నుంచి నువ్వు కాపాడవలసిన బాధ్యత దేవుడు నీకు అప్పచెప్పాడు. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు నీకు అప్పచెప్పాడు. అది స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 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 నేను ఇంకోటి చెప్తాను, ఈ లోకంలో ఎవరిని చూడకండి,
ఆ సేవకుడు చెప్పాడు, ఈ సేవకుడు చెప్పాడు, ఈ సేవకుడు చెప్పాడు, ఎవరిని చూడకండి, యేసుని చూడండి. ఆమేన్. ఆయన ఏం చేశాడో నువ్వు అది చేయాలి ఇక్కడ, అంతే. ఆమేన్. ఆయన ఎలా ఉన్నాడు నువ్వు అలా ఉండాలి, అంతే. ఆమేన్. ఆయన ఏం చెప్పాడు అదే చేయండి, అంతే. ఆయన నువ్వు అనుసరిస్తే ఆయన చేసినట్టుగా దేవుడు నీకు సాయం చేస్తాడు. ఆమేన్. ఆయనే చూడండి, ఎవరిని చూడకలేదు. ఆయన మించిన బోధకుడు, ఆయన మించినటువంటి గొప్ప అద్భుతమైన వాళ్ళు, ఆయన మించినటువంటి అసాధారణ శక్తిమైన ఎవరు లేరు ఈ ప్రపంచంలో. మన నాయకుడు, మన గురువు, మన నడిపించేవాడు యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆమేన్. ఆయన అద్భుతాలు చేశాడా, చెయ్యి. ఆయన స్వస్థతలు చేశాడా, చెయ్యి. ఆయన చేయమన్నాడు కదా, చెయ్యి. సర్వజనులకు సువార్త ప్రకటించండి అన్నాడా, దెయ్యాలు నిలగొట్టండి అన్నాడా, స్వస్థపరచండి అన్నాడా, విడుదల పొందండి అన్నాడా, చెప్పండి, అన్నారా లేదు చెప్పండి. ఇప్పుడు ఆయన మాట పక్కనంటే సమయం ఎవడో చెప్పినా స్వస్థత ఆగిపోని అన్నాడు. ఈయనకే డైరెక్ట్గా యేసుప్రభు గారు చెప్పినట్టుగా. ఏడుపు ఎందుకురా అంటే ఎగ్గొడతాకంట, ఈడు చేయలేడు, చేసేవాడు చేయనివాడు. డివైన్ హీలింగ్ అనేది ఖచ్చితంగా ఉంది. నేను మళ్ళీ చెప్పినా, మీ గొర్రెలకి జబ్బు చేసినప్పుడు, రోగం చేసినప్పుడు నీవే వారిని స్వస్థపరచాలి. ఆమేన్. ఖచ్చితంగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం తెలుసా? సింపుల్గా ప్రార్థన చేద్దామండి. గాయం కట్టడానికి నీ గొర్రెని డానియేలు దగ్గర తీసుకెళ్ళామనుకో, ఈ గొర్రెకి డానియేలు మీద మనసు కలుగుతుంది. ఇంకా అర్థమలేదా? ఇప్పుడు గాయం అయ్యింది, ఆ గాయం కొరకు నువ్వు ప్రయాసపడు, నువ్వు గాయం కట్టు, బాధపడు. నువ్వు ఈ డానియేలు గారికి తీసుకెళ్ళాలనుకో, డానియేలు గారు ఇలా శుక్ అని చెప్పి రెండు ఆయన చేసి చేసిన తర్వాత ఈ గుర్రానికి ఉంటుంది, మా వాడి మీద డానియేలు మంచిడా, నన్ను జాగ్రత్త చూసుకుంటాడా అంటారు. నువ్వు ఎంత బాధపడినా ఈ గొర్రెకి డానియేలు మీద మనసు ఉంటుంది. ఇంకా నువ్వేమి ఏడుతావు, ఇదేంటంటే బాబా నా గొర్రె డానియేలు గారి మీద ఆకాశపడిపోయింది, డానియేలు గారి అంకలు తిరుగుతుందంటే, మరి డానియేలు గారికి తీసుకెళ్ళింది ఎవరు? నువ్వే కదా. చేసిన తప్పు నువ్వు, మళ్ళీ వాళ్ళు ఏడుతాడని నువ్వు ఎడుతావండి. ఆటోమేటిక్గా ఎవడన్నా ఎఫెక్షన్ చూపించి ప్రేమ చూపిస్తే ఆటోమేటిక్గా డైవర్ట్ అవుతారు ఎవరా? ఆ ఎఫెక్షన్ ఏదో, ఆ ప్రేమ ఏదో నువ్వే ఏడవచ్చుగా. చాలామంది అలాగే పెద్ద సేవకులు వస్తున్నారు, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు తీసుకెళ్తున్నా అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు. ఆయన ద్వారా ఇది అద్భుతం జరుగుతుంది, నీ దశంభాగం నీ డబ్బులు అంతా శుభ్రంగా గూగుల్ పే స్కానర్ బట్టి కొట్టి పెడుతున్నారు. ఇంత అక్కడ తర్వాత ఎడుతున్నారండి, మా ఊళ్ళండి మొన్న దాకా ఎత్తలేదండి, అక్కడ ఇచ్చేస్తున్నారండి. తీసుకెళ్ళినోడు ఎవడో, ఇప్పించిన చేసినోడు ఎవడో, నువ్వే కదా. అనుభవించు, తప్పదు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సింపుల్గా ఒకసారి అర్థం చేసుకోండి, ప్రార్థనలోకి వెళ్దాం. దేవుని బిడ్డలారా, ఒక తండ్రిగా, ఒక యజమానిగా కష్టపడడానికి, కాపాడబడడానికి, రోగం వచ్చినప్పుడు నడిపించడానికి, ఏంటిది ప్రేమ చూపించడానికి, ఒక తండ్రి హోదాలో నువ్వు ఎలా అవుతున్నావో కాపరిగా నీకు అన్ని హోదాలు ఇస్తాడు. మీ అబ్బాయికి ఒంట్లో బాగోతే తల అదమ్మో ఇదమ్మో ఏదో వైద్యం చేస్తున్నప్పుడు, ఈరోజు ఒంట్లో బాగలేనప్పుడు, నీ బాధ ఉన్నప్పుడు సంఘంలో దేవుడు అడిగి, ప్రభా ఇదిగో నా గొర్రె, నా బిడ్డ, ఇదిగో ప్రభా నా బాధపడుతుంది, ఇబ్బంది పడుతుంది, అయినా అయ్యా నీ కనికరంతో ఆ సంపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తే అంటున్నా, నీకు అప్పచెప్పిన పిల్లల నాశనానికి దేవుడు ఎందుకు కోరుకుంటాడు? అందుకనే నీకు అప్పచెప్పినటువంటి గొర్రెలని, నీకు అప్పచెప్పిన గొర్రెల కొరకు ప్రార్థన చేసి, నీకు అప్పచెప్పినటువంటి బిడ్డల్ని యోగక్షేమాలన్నీ చూసుకుని నువ్వు చనిపోయిన తర్వాత, నువ్వు ఇడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల మందం తీసుకుని వెళ్ళిపోయే ప్రధాన కాపరి దగ్గర నువ్వు నిలబడాలి. ఆమేన్. మర్చిపోవద్దు. అప్పుడు అడుగుతాడు, ఏమండి ఎలా నువ్వు మా ఓడు చెప్పిన మాట నువ్వు వినలేదు, ఎందుకు వినలేదని దేవుడు అడుగుతుంటే, మా ఓడు నన్ను ఎప్పుడు పట్టించుకున్నాడు సార్, మీకు తెలియదా సార్ అంటారు వాళ్ళు. అందుకే నేను రోగి అయి ఉన్నప్పుడు నన్ను చూడ రాలేదు, నేను బాధపడినప్పుడు నన్ను ఆదరించలేదు. అందుకనే దయచేసి నేను చెప్పేది ఏంటంటే, సంఖ్య చూడకండి,
జనాలను చూడకండి, నీకు అప్పచెప్పినటువంటి ఆ గొర్రెల వెనకాల పడి వాళ్ళ యోగక్షేమాల కొరకు ప్రార్థన చేస్తేనే నీ సేవ ఆశీర్వాదం. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. అదే నీకు ఆశీర్వాదం, ఆమేన్. అదే నీకు దీవెన. ఆమేన్. బాధ్యత కలిగి మనం ఉంటే బాధ్యతకి తగ్గట్టుగా ప్రభు ఆశీర్వాదం ఇస్తాడు మనకి. ఆమేన్. దీని అంతటికీ కారణం ఒకటి, ఆ ప్రార్థనా జీవితంలో పరిపూర్ణతలో కలిగి మీరు ఉంటే ఆయన లక్షణాలు వస్తాయి. ఆ సహనం వస్తుంది, ఆ ప్రేమ వస్తుంది, ఆ కనికరం వస్తుంది. మనం అలా నడిపించుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా చెప్తాండి. హల్లెలూయా. ఒక మాట చెప్దాం జాగ్రత్తగానండి. యేసు ప్రభు గారు దగ్గరికి జనాలు వచ్చారు, మనం ఒకే దాని మీద నిలబడ్డాం. పాస్టర్ గారి దగ్గరికి అందరూ రావాలి, అంతేనా? పాస్టర్ గారి దగ్గరికి అందరూ రావాలా? యేసుప్రభు గారి దగ్గరికి అందరూ వచ్చారా? యేసుప్రభు గారు ఎవరి దగ్గరికి వెళ్ళదా? కోనేరు ఆయన దగ్గరికి వెళ్ళదా? దెయ్యాలు పట్టినోడి దగ్గరికి వెళ్ళదా? అనాథ ఆవిడ వాళ్ళ అబ్బాయి చచ్చిపోయినప్పుడు పాట దగ్గర ఉండడానికి వెళ్ళలేదా? ఆయన వెళ్ళలేదా? జనాల దగ్గరికి ఆయన వెళ్ళాడు, జనాలు ఆయన దగ్గరికి వచ్చారు. స్తోత్రం. హల్లెలూయా. మన ఇంట్లో అబ్బాయి పడిపోయాడు, కవర్ వచ్చింది, పడిపోయాడు ఎక్కడో. సార్ మీ అబ్బాయి పడిపోయాడు సార్ అండి, ఏమంటే మీ నెంబర్ ఇచ్చాడండి అని చెప్తున్నాం. ఆడే వస్తాడంట, నువ్వు పరిగెట్టుకు వెళ్తావా? నిజం చెప్పండి, పర్లేదు. ఆడే వస్తాడు అనుకుంటామా, మనం పరిగెట్టుకు వెళ్తామా? నీ విశ్వాసి గాయపడినప్పుడు, నీ విశ్వాసి బాధపడినప్పుడు నువ్వు వెళ్ళాలా, వాళ్ళ నీ దగ్గరికి వస్తారు? చెప్పండి. చాలామంది ఫెయిల్యూర్ ఎక్కడ అవుతున్నామంటే, నేను కూడా చాలాసార్లు ఇలాంటి మిస్టేక్లు చాలా చేశాను. నేను ఆ విషయంలో, కమ్యూనికేషన్ విషయంలో మనం ఏం చెబుతున్నాం తెలుసా? ఫెయిల్యూర్ అయిపోతున్నాం. స్తోత్రం. హల్లెలూయా. దాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకోండి, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆమేన్. ఒక తండ్రికి కొడుక్కి ఉన్నటువంటి సంబంధం, ఒక ఆత్మీయ తండ్రికి ఉన్న సంబంధం, సంఘానికి మీకున్న రిలేషన్షిప్, దేవుడితో సంబంధం, ఆ ప్రార్థనా జీవితం కలిగి ఉండి అలా మీరు నడవగలిగితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. బ్రేక్ ఎప్పుడైతే అయ్యిందో ఆ బ్రేక్ మనకి ఖచ్చితంగా బ్రేక్ లాగా ఉంటుంది. ఆ బ్రేక్ని మనం ఎప్పుడైతే పునరుద్ధరించుకుంటామో ఏక మనసు వస్తుంది, మంచి మనసు వస్తుంది, ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఒకరికొకరు సహించుకునే మనసు వస్తుంది, ఒకరొకరు భరించుకునే మనసు వస్తుంది, ఒకరికొకరు భారాన్ని మోసుకునే మనసు వస్తుంది. ఆమేన్. 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 అందుకనే కమ్యూనికేషన్ బ్రేక్ చేసుకోవద్దు దయచేసి. నేను మళ్ళీ చెప్తున్నాను, నాతో సహా ఎవరితో సహా ఈ లోకంలో దేవుడి దృష్టిలో ఎవడో గొప్పడు కాదు. ఒకే రక్తం, ఒకే అభిషేకం, ఒకే పిలుపు. కాకపోతే ఆయా పిలుపుల్లో వృద్ధి చేసుకుంటాం బట్టే ఉంటుంది మనకి. ఆమేన్. ఆ విధంగా మనం ముందుకెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. 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 హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 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 మరి ఎంతగా ప్రార్థన చేస్తున్నాం? రాత్రంతా ప్రార్థన చేశాడు, ఎడతెగక ప్రార్థన చేశాడు, కన్నీటి ప్రార్థన చేశాడు, పరిపూర్ణతలోకి వెళ్ళడానికి విశ్వాసంలో ప్రార్థన చేశారు, ప్రార్థనలోకి వెళ్తున్నావు. నీ ఆత్మీయ జీవితంలో ఈరోజు ఎంత? 18వ తారీఖా? 19వ తారీఖు. 19 ఇంటూ 24 ఏంటి ఒకసారి క్యాలిక్యులేటర్తో? 19 ఇంటూ 24 ఎన్ని గంటలు వచ్చినాయి? 456 గంటల. ఓకే, 456 గంటల్లో మరి దేవుడు మనల్ని అధికమైన ప్రార్థన చేయమన్నాడు, అత్యాశక్తి ప్రార్థన చేయమన్నాడు.
మీరు ఎవరు చేతులు ఎక్కలేదు, మీరే చేతులు ఎత్తి మిమ్మల్ని లేదు కించపరచడం నాకు లేదు. కానీ ఈ 46 గంటల్లో నువ్వు 456 గంటల్లో ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేసావు? యేసయ్యా నీలా వాడుకోవయ్యా, యేసయ్యా నీలా అభిషేకించయ్యా. మరి యేసయ్యలాగా గంటలు గంటలు ప్రార్థన మనలో ఏముందయ్యా? 456 గంటల్లో గడిచిన రోజులు తీసే, గడిచినటువంటి సంవత్సరాలు తీసే, నీ పరిచయకు వచ్చిన రోజులు తీసే, 456 గంటల్లో 56 గంటలైనా నీ సన్నిధిలో, దేవుడి సన్నిధిలో గడిపావా? యాభై 56 గంటలు నువ్వు ప్రార్థన చేసావా? ఎడతెగక ప్రార్థన అన్నాడు, కన్నీటి ప్రార్థన అన్నాడు, విశ్వాస ప్రార్థన అన్నాడు, విసుగక ప్రార్థన అన్నాడు. ఈరోజు చెప్తున్నాడు సంగమా, ఈరోజున మనం సేవలో ఎక్కడ ఫెయిల్యూర్ అయిపోతున్నామంటే ప్రార్థన 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 ఫెయిల్యూర్. 56 గంటలు చేద్దాం, పోనీ 400 పక్కన పెట్టేద్దాం. మరి 56 గంటల్లో దేవుడి పనికి మనం పిలిచిన వాడు ఆత్మల కొరకు రోధించమన్నాడు, కన్నీటి ప్రార్థన చేయమన్నాడు, రోదన చేయమన్నాడు, విజ్ఞాపన చేయమన్నాడు. నేను అంటున్నాను 456 గంటల్లో 56 గంటల ప్రార్థన అయినా నీ జీవితంలో ఉందా లేదో ఒక్కసారి నీ మనస్సాక్షిలో ఒకసారి పరిశీలన చేసుకుంటావా? మనకు అన్నీ ఉన్నాయి, వాక్యం చెప్పగలం, ఏదైనా చేయగలం. కానీ అసలైన దాంట్లో మనం ఫెయిల్యూర్ అయిపోతున్నాం. ఎక్కడ తెలుసా? ప్రేయర్. పోనీ రోజు గంట వేయండి, రోజులు 19 గంటలు వేద్దాం. పోనీ 19 గంటల ప్రార్థన అయినా మనలో ఉందా? రోజులు 19 గంటలు, 19 రోజులు 19 గంటలు ప్రార్థనలో మనం ఉన్నామా లేదా అన్నది ఒకసారి ఆలోచించాం. 19 రోజులు 19 గంటల పని, 450 రోజులు తీసేద్దాం, 50 రోజులు తీసేద్దాం. 19 గంటలు ఏకదాటిగా 19 గంటలు, అదే రోజుకి గంట కంటిన్యూగా క్రమం తప్పుకోకుండా, లేకపోతే ఖచ్చితంగా నిర్దిష్టమైనటువంటి గంట ప్రార్థన 19 రోజులు 19 గంటలన్న ప్రార్థన మనలో కలిగి ఉన్నామా లేదా? ఫస్ట్ బలిపీఠము మన ప్రార్థనా జీవితాన్ని కట్టుకుంటే, ఆరిపోయిన మన జీవితాలు మనం అగ్గి రాజేసుకుంటే, కోల్పోయిన ప్రార్థనా జీవితాన్ని మరలా కట్టుకోగలిగితే, సరిచేయబడినటువంటి ప్రార్థనా జీవితంలో మనం ఉండగలిగితే, ఆకాశం నుంచి అగ్ని దింపు వచ్చినట్టుగా దేవుడు నీ ప్రార్థన ద్వారా అద్భుతాలు చేయగలడు. నేను అందుకే చెప్తున్నా, మిమ్మల్ని ఎవరిని కించపరచాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని నాకు ఉద్దేశం లేదు. కనీసం ఒక రోజుకి 1 గంట అయినా మోకాలు వేస్తున్నావా? 1 గంట, 1 గంట. స్త్రీల్లో చెప్పాడు, మీరు సేవకురాలు యొక్క భర్తలుగా ఉన్నారు. స్త్రీలు దేవుడు కోరుకున్నది ఏంటంటే రోదన చేయు స్త్రీలు కావాలన్నాడు. రోదన చేయు స్త్రీలు కనుగొనండి అన్నాడు. తన బిడ్డలు చచ్చిపోయినట్టుగా, తన కుటుంబాలు చచ్చిపోయినట్టుగా చూడండి. ఎవరైనా చచ్చిపోయినప్పుడు మగవాళ్ళ కన్నా ఎక్కువ ఏడ్చేది ఎవరంటే ఆడవాళ్ళు ఎక్కువ ఏడుతారు. వారు బాగా ఏడుతారు, గంభీరంగా ఏడుతారు, చాలా ఎక్కువ ఏడుతూ ఉంటారు. వాళ్ళని అదుపు చేయటం అన్నది. అందుకే చాలామంది ఏడ్చి ఆ స్పృహతో పడిపోతారు. మరి దేవుడు చెప్తున్నాడు కదా, రోదన చేయు స్త్రీలు అన్నాడు కదా. నీ సంఘాన్ని బట్టి, పరిచర్ని బట్టి, ఆత్మను బట్టి మీరు ఎంత కన్నీటి రోదన ప్రార్థన చేస్తున్నారు? ఒకటి ఇలా రోదన ప్రార్థన చేయాలి. పురుషులుగా దేవుడు మనకు కూడా ఇచ్చాడు.
కోపము విడిచిపెట్టి. కోపము విడిచిపెట్టి. మీరు కన్నీటి రోదన ప్రార్థన, మనము పరిచర్యలో ఎవరి మీద కోపం లేకుండా చేసే ప్రార్థన మంచి ఫలితాలను ఇస్తుంది. ఆమేన్. మంచి ఫలితాలు ఇస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. లేదు, నేను ఇలాగే ఉంటాను, ఇంకా నా జీవితంలో ఇలాగే ఉండాలనుకుంటున్నాను అనుకుంటే దేవుడి మట్టుకు ఏం చేస్తాడు? దాని తగ్గట్టుగానే చిన్న ప్రతిఫలం ఇచ్చి కూర్చోమంటాడు అక్కడ. ఒకసారి ప్రభు శిష్యులుగా మనం ఉన్నాం, ప్రభు చిత్తాన్ని నెరవేర్చే వరకు మనం ఉన్నాం. దేవుడు అంటే మనకు చాలా ఇష్టం, చాలా అంటే అమితమైన ఇష్టం. ఎల్లి డేస్లో చేసిన ప్రార్థన, ఎల్లి డేస్లో ఇప్పుడు స్వరాజ్ గారు ఉన్నాడు కదా, స్వరాజ్ గారు నేను ఫస్ట్ ట్రైనింగ్ వెళ్ళాం మేము. స్వరాజ్ గారు మోకాలు వేసాడంటే చుట్టుపక్కల అందరూ వచ్చేసేవారు. 3 గంటలు చేసేవాడు హ్యాంగన్, 4 గంటలు చేసేవాడు, 4 గంటలు దిగివాడు కదాడు. గంటలే బైబిల్ చదివాడంటే గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు చదివాడు. అసలు జనాలు బెదిరిపోయేవాడు ప్రార్థన చూసి. బైబిల్ చదువు చూసాను బెదిరిపోయేవారు. నేనే బెదిరిపోయేవాడు. ఏట్రా రే ఆగరా అంటే నువ్వు వెళ్ళిపోయి నేను ప్రార్థన చేసుకుంటాను అనేవాడు. అంతే మోకాలు దిగివాడు కదా, 3 గంటలు దిగివాడు కదాడు. ఎక్కడ అనుకుంటాను మళ్ళీ నీ బిల్డింగ్ మీద ఏమి వేసుకునేవాడు కాదు. ఆ సిమెంట్ ఉండదు కదా అందుకే ఆడ మోకాలంతా మోచెప్పలు కొట్టుకుపోయేలా ఉంటాయి మోకాలంతా కూడా. అంత ప్రార్థన పరుడాడు ఎల్లి స్టేజ్లో. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకు చెప్తున్నాను నేనంటే నేను కళ్ళతో నేను చూశాను కాబట్టి చెప్తాను. నేను ఈరోజు నువ్వు ఎంత ప్రార్థన ఎప్పుడు చేసావు? ఎంతకాలమైంది? నువ్వు నలుగొట్టుకుని ఎంతకాలమైంది? గంటలు దేవుడి సన్నిధిలో ఉండి ఎంతకాలమైంది? పరిచర్య గురించి ప్రభు దగ్గర కనిపెట్టడానికి, ప్రభు దగ్గర సరి చేసుకోవడానికి, ప్రభు దగ్గర నువ్వు నలగొట్టుకోవడానికి, ఉపవాస ప్రార్థనలో ఆత్మల కొరకు నువ్వు కన్నీరు కార్చి ఎంతకాలమైంది? సరి చేసుకోవడానికి ఎంతకాలమైంది? ఆత్మ కలిగిన కల్మషాన్ని కడుక్కున్నావా? లేకపోతే మన విశ్వాసంలో వెళ్ళడానికి ఎంతకాలమైంది? దేవుడి దగ్గర నిజమైన భారంతో ప్రార్థన చేసి ఎంతకాలం అయ్యింది? నేను మళ్ళీ చెప్తున్నా, మన ప్రసంగం చేసిన తర్వాత ప్రభువా వీరిని ఒప్పించండి నాయన, ప్రభువా వీరిని నడిపించండి, ప్రభువా వీరి జీవితంలో కార్యం చేయండి ప్రభువా అని ప్రార్థన చేసేది మనం వాళ్ళతో కలిపే ప్రార్థన చేసి కాదు. కానీ మనం వ్యక్తిగతంగా దేవుడి దగ్గర మనం ఒప్పుకొని చేసే ప్రార్థన ఏది? ఎంత ఉంది? ఎంతవరకు ఉంది? వీఆర్ సాటిస్ఫాక్షన్ ఏంటో తెలుసా? నేను ప్రసంగం మంచిగా చేశా, వారు ప్రార్థన చేస్తున్నా, వారు ఒప్పుకుంటున్నారు, ఓకే రైట్, నీ ప్రసంగం విని వాళ్ళు మారు మనసు పొంది, వారు పశ్చాత్తాపం పొంది ప్రభు సన్నిధిలో ఉన్నతమైన స్థితిలో గలిగారు. అదే క్రమంలో నీవు ఎంతగా దేవుని సన్నిధిలో గడుపుతున్నావు, నీవు ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన ఒప్పుకుంటున్నావు, నీవు ఎంతగా దేవుని శక్తిలో కల్మషాన్ని కడుక్కుంటున్నావు, నీవు ఎంతగా దేవుడి దగ్గర నిన్ను నీవు దేవుడి దగ్గర కనపరచుకోవడానికి ప్రార్థనలో ప్రజలు నడిపిస్తున్నాం. కానీ మనం ప్రార్థనలో ఎంతసేపు ఉంటున్నాం అన్నది కావాలి. మనం ఎంతసేపు ఉంటున్నాం? దానియేలు ఉన్నాడు, నెహెమ్యా ఉన్నాడు, యెషయా ఉన్నారు. మహారోదనతో ప్రార్థన చేశాడు. హెబ్రీ రాసిన పత్రికలో ఉంది, ఆయన రక్షించేవానికి మహారోదన వేదనతో ఆయన కన్నీటితోటి ప్రార్థన చేశాడు. ఈరోజున దైవ సేవకులారా, దేవుని సేవకులారా, నిన్ను నువ్వు దేవుని పరిచర్యలో, నిన్ను దేవుని కట్టుకోవడానికి, నిన్ను దేవుని యొక్క పని అప్పచెప్పడానికి, దేవుని చిత్తం చేయడానికి, నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి, నీవు దేవుని ఎదుర్కొని నిలబడడానికి, నీ వ్యక్తిగతమైన ప్రార్థనలో, నీ వ్యక్తిగతమైన జీవితంలో ఎంతగా కన్నీటి ప్రార్థన చేసి దేవుడి పాదాలు పట్టుకుని ఎన్ని రోజులు అయ్యింది? 10 నిమిషాల ప్రార్థన దయచేసి మానేయి. ప్రసంగం చేసిన తర్వాత ప్రార్థన ప్రజలు నడిపిస్తున్నాను చూసారా, అది గొప్ప కాదు. నేను సేవకుడిగా నేనే చెప్తున్నా, అది గొప్ప ఏం కాదు. మనం ఎంతగా దేవుడి ప్రార్థనలో ఉన్నాం, మనం ఎంతగా దేవుడిలో నడిపెడుతున్నాం, మనం ఎంతగా విజ్ఞాపన చేస్తున్నాం, మనం ఎంతగా దేవుని సహవాసాన్ని కోరుకున్నాం, మనం ఎంతగా దేవుడితో ముఖాముఖి మనం చూస్తున్నాం. అది ప్రాముఖ్యం. నేనే చెప్తున్నాను కదా. నేను ప్రసంగం చేసిన తర్వాత ఆ ప్రసంగాలు విని వాళ్ళ హృదయంలో వారు స్థిరపరచబడి వారి కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తారు. అది నా సక్సెస్ అని నేను అనుకోను.
అది వాక్యం అది. కానీ అదే సక్సెస్ నీ జీవితంలో ఉందా? జనుల పాపము నా పాపంగా దానియేలు ఒప్పుకున్నాడు. మరి ఆ విధమైనటువంటి ప్రార్థనా జీవితం సేవకులుగా మీకు కలిగి ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. వ్యక్తిగతంగా దేవుడితోటి ఎంత సమయం గడుపుతున్నావు? ప్రభుతో మాట్లాడుకోకుండా ప్రజలతో దేవుడు మాట్లాడలేదు. యేసయ్య ప్రభుతో తండ్రితో మాట్లాడకుండా ప్రజల దగ్గరికి వెళ్ళా. పౌలు యేసయ్యతో మాట్లాడుకోకుండా ప్రజల దగ్గరికి వెళ్ళా. ఈరోజు నువ్వు దేవుడితో మాట్లాడుకోకుండా ఎక్కువ సమయం గడపకోకుండా అసాధారణమైన శక్తి రాదు. విస్తారమైన ప్రార్థన లేకుండా విస్తారమైనటువంటి కార్యాలు జరగవు. అంటే నేను ఇప్పుడు చెప్తానేనండి. ఫైనల్గా మనం చాలా ధమ్ అని వాక్యం చెప్పచ్చు. ఉద్రేకంతో చెప్పేదేమో కాసేపటికి ఆవిరైపోద్ది. ఒక 1 month 2 monthsలో ఆవిరైపోద్ది. ఉద్రేకంతో కాకుండా ఉద్దేశపూర్వకంగా దేవుడితో గడిపి చెప్పేది వాని జీవితాంతం స్థిరపరుస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అది గుర్తుంచుకో. అందుకని దేవుడు నాకు పెట్టిన భారాన్ని మీకు చెప్తున్నాను. వీ నీడ్ టు చేంజ్ అవర్ ప్రేయర్ లైఫ్. మన ప్రార్థన జీవితం మారాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలి. ఆమేన్. ప్రార్థన తర్వాతే పని చేయండి. ఎక్కువ ప్రార్థన చేసి పని చేయండి. ప్రతిఫలం అది ఖచ్చితంగా వస్తుంది. ఆమేన్. ప్రార్థన లేకోకుండా దయచేసి పనికి వెళ్ళకండి. అవతలోడు చాలా పని అయినాడు. ఎవడు? సాతాను చాలా పని అయినాడు. ఆయన తప్పు అంచనా వేయకండి. చెప్పేశాడు, ప్రార్థన లేని వారి జీవితాలు తెలిసాడికి ప్రార్థన ఉన్నవారి జీవితాలు తెలుసు. అభిషేకం ఉన్నవాడి జీవితాలు తెలుసు, అభిషేకం లేనివాడి జీవితాలు తెలుసు. వ్యక్తిగతలో పరిపూర్ణతలు ఉన్న వాళ్ళ జీవితాలు తెలుసు, పరిపూర్ణతలో ఉన్న వాళ్ళ జీవితాలు తెలుసు. ఏ విధంగానే సరే వాడు డీల్ చేయగలడు. అదే ప్రార్థనతో ఎక్కువ ఉన్న వాడి జోలికి సాతాను అన్నటికీ కూడా రాడు. స్తోత్రం చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత మునుపటి మచ్చలు ఉన్నాయా పోయినాయా? ఎక్కడ చెప్పండి. ఎక్కడ మునుపటి మచ్చలు మోకాల్లో ఉన్నాయా పోయినాయా? మోకాలు మచ్చలు ఉన్నాయా పోనీయా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూసుకోండి. మునుపటి మోకాలు మచ్చలు ఉన్నాయా పోనీయా? మునుపటి ప్రార్థనలో కమిలిపోయిన మోకాలు అలాగే ఉందా? మునుపటి ప్రార్థనలో మచ్చలు అలాగే ఉన్నాయా? మునుపటి ప్రార్థనలో ఉన్నటువంటి ఆ పొట్టత్వము అలాగే ఉందా లేదా? దయచేసి మీరు మిమ్మల్ని పరిశీలన చేసుకోండి. మిమ్మల్ని ఎందుకు నేను మరలా చెప్తున్నానంటే, మీ పిలుపు ఉన్నతమైంది, ఉత్తమమైంది. మీ పిలుపు ద్వారా అనేకుల్ని రక్షించాలని దేవుడి కోరిక. మీ పిలుపు ద్వారా అనేక ఆత్మలు రక్షించాలి. దయచేసి సరిపెట్టుకునే పరిచర్య వద్దు. దేవుడు ఆశించినట్టుగా సరిపడా పరిచర్య చేయండి. ఆమేన్. దానికి ఒకటే ఒకటి ఆధారం, నీ ప్రార్థన. ఆమేన్. వ్యక్తిగతంగా నీకు తెలుసు నువ్వు ఎంత గడుపుతున్నావు. నాకు చెప్పక్కర్లేదు, నేను నిన్ను అడగక్కర్లేదు. హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ విత్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దట్ మచ్ అనాయింటింగ్, దట్ మచ్ గ్రేస్ యు ఆర్ గోయింగ్ టు రిసీవింగ్. ఎంత ఎక్కువ గడిపితే అంతగా ఆయన కనికరము, ఆయన కృప, ఆయన ముఖాముఖము. మోషే ఎంత కనికరం అయిపోయాడండి, ఎంత కృప చూపించాడు, ఎంత అభిషేకం ఇచ్చాడు. ఆయన ముఖం చూడటానికే జనాలకి భయం వేసింది, ముసుగేసుకున్నారంట. ఆయన ముఖం చూడలేకపోతున్నాం. అమ్మో ఆయన ముఖం చూడలేకపోతున్నాం, అంత మహిమ ఉంది అన్నాడు. 40 days డే అండ్ నైట్ దేవుని సన్నిధిలో ముఖాముఖి దేవుని మహిమను పొందుకున్నాడు, దేవుని సన్నిధిని పొందుకున్నాడు. ఈ రోజున మనము నిలబడే ప్రాంతంలో దేవుడు మహిమను మీ ద్వారా దేవుడు విస్తరింప చేయాలి. ఆమేన్. వాళ్ళని తాకాలి, ఆమేన్. వాళ్ళు గుర్తెరగాలి. ఆమేన్. 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 ఆ విధంగా మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ కూడా ఒకసారి మోకలేద్దాం.
మోకాలేసి ప్రార్థన చేసుకుందాం. నీళ్ళు మోకాల్లోకి వచ్చి దేవుడి వైపు చూద్దాం. ఒకవేళ బలిపీఠం సరి చేయబడకపోతే, ప్రార్థన జీవితం ఒకవేళ పాడైపోతే దేవుడి దగ్గర అడుగుదాం. దేవా, నా బలిపీఠాన్ని మళ్ళీ ఇక్కడ అన్నాడు కదా, బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు, అగ్ని ఆరకూడదు, ఎన్నటికీ అగ్ని ఆరకూడదు, అగ్ని ఆరకూడదు, అగ్ని ఆరకూడదు. ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దాం, ఒక నిమిషం ప్రార్థన చేద్దాం, ఒక నిమిషం ప్రార్థన చేద్దాం, ఒక నిమిషం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ఒక నిమిషం ప్రార్థన చేద్దాం, ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. అందరు నీళ్ళు మోకాళ్ళకు వచ్చి దయచేసి దేవుడి వైపు చూడండి. మన ప్రార్థన జీవితం ఎప్పుడైతే తగ్గించబడుతుందో ప్రభు పని ఆగిపోతుంది. భారంతో కూడిన ప్రార్థన మనం చేయాలి. ఇదిగో దేవుడు నిన్ను పిలిచాడు. దేవుడికి నీలో ఒక కోణం నచ్చింది, దేవుడిలో నీకు ఒక పట్టుదల నచ్చింది, దేవుడిలో నీకు ప్రేమ నచ్చిందో, పని చేస్తామని నచ్చావో, లేకపోతే దేవుడిని ప్రేమించడం నచ్చిందో, లేకపోతే ప్రజల కొరకు కష్టపడతామని నచ్చిందో, ఏదో విధంగా దేవుడు నేను తీసుకొచ్చాడు పనిలోకి. అయితే ఆ పనిలో నీలో గొప్పగా మార్చబడాలంటే ప్రార్థనా జీవితం అనేది మనకు చాలా ప్రాముఖ్యం. ఇదిగో పనులు ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రార్థన మానేస్తే కుదరదు. పనుల కన్నా ప్రార్థనా జీవితం ఎక్కువ ఉండాలి, పనుల కన్నా ప్రార్థన జీవితం ఉండాలి. ఆ ప్రార్థనలో నిరీక్షణ పెరుగుతుంది నీకు, ఆ ప్రార్థనలో దేవునితో సహవాసం పెరుగుతుంది నీకు, ఆ ప్రార్థనలో విశ్వాసంలో సంపూర్ణతలోకి వెళ్తావు నువ్వు. ఆ ప్రార్థనలో నిన్ను పరిశుద్ధపరుస్తుంది, ఆ ప్రార్థనలో నిన్ను యథార్థవంతుడిగా మారుస్తుంది. అందుకని యేసయ్యలాగా ప్రార్థన అనేది మన జీవితంలో కావాలి. స్వరం ఎత్తి అడుగుదామా, ప్రభు దగ్గర అడుగుదామా, ప్రభువా నువ్వు ఎక్కడ కోల్పోయావో, ప్రార్థన జీవితాన్ని ఎక్కడ కోల్పోయావో, ప్రార్థన జీవితాన్ని ఎక్కడ కోల్పోయావో, ప్రార్థన జీవితాన్ని ఎక్కడ ఆగిపోయావో, ప్రార్థన జీవితం ఎక్కడ మండితం ఆగిపోయావో, ఉపవాస ప్రార్థనలు ఆగిపోయినా, ఇదిగో కన్నీటి ప్రార్థన ఆగిపోయిందా, ఇదిగో దేవుని సన్నిధిలో నలగొట్టుకోవడం ఆగిపోయిందా, ఈరోజు దేవుని అడుగుదావా మరలా, అయ్యా నన్ను మరలా కట్టండి ప్రభు, అయ్యా చేతులు సడలినటువంటి అయ్యా ప్రభు, నా మోకాలని ప్రభు, నా చేతులను ప్రభు లేవనెత్తండి నాయన, అయ్యా ఇదిగో ప్రతి మోకాలు వంగాలన్నావు, మోకాళ్ళుని ప్రార్థన చేసినని బైబిల్ చెప్తున్నట్టుగా, ఇదిగో నీ మోకాళ్ళ ప్రార్థన, పట్టుదల ప్రార్థన ఎంతకాలం నుంచి చేయట్లేదు. ఇదిగో దేవుని సన్నిధిలో గంటల గంటే గడిపే నీవు ఎందుకు గడపట్లేదు ఈ రోజున అంటే ప్రార్థన కన్నా